ది లార్డ్. గ్రీటింగ్స్ లార్డ్ అండ్ సేవియర్ జీసస్ క్రైస్ట్. దేవుడు ఇచ్చినటువంటి మరొక శ్రేష్టమైన సమయాన్ని బట్టి, మరొక దినాన్ని బట్టి దేవునికి వందనాలు. మనము 2వ సమూయేలు గ్రంథాన్ని రివ్యూ చేసుకుంటున్నాము. అసైన్మెంట్స్, ప్రజెంటేషన్స్ మనం చేస్తా ఉన్నాం. సో అందులో భాగంగా నిన్నటి దినాన మొదటి భాగాన్ని మనం పూర్తి చేసుకున్నాం, పార్ట్ 1. సో పార్ట్ 1లో మనం చూసినట్లయితే దావీదు యొక్క విజయాలను గురించి మనం చూసాం. ఈరోజు రెండవ భాగాన్ని మనం చూసుకుంటా, దావీదు యొక్క అతిక్రమములు మరియు దాని యొక్క పర్యవసానములు. సో దావీదు జీవితాన్ని మనం చూసినట్లయితే, దావీదు దేవుడు హృదయానుసారుడుగా జీవిస్తూ వచ్చాడు. దేవునికి నమ్మకమైనటువంటి వాడుగా, దేవుని హృదయమును ఎరిగిన వాడుగా ఉంటూ వచ్చాడు. దేవుని కొరకు ఒక మందిరాన్ని కట్టాలని ఆశించాడు. దానికి సంబంధించినవన్నీ కూడా సమకూర్చాడు. అయితే ఆ ప్రాసెస్లో దావీదు ఒకానొక సమయంలో బలహీనుడైపోయి పాపం చేసినటువంటి వాడుగా ఉంటున్నాడు, అతిక్రమం చేసినటువంటి వాడు ఉంటున్నాడు. సో అది మనము 2వ సమూయేలు గ్రంథం 11వ అధ్యాయంలో మనం చూసుకుంటాం. ఇక్కడ రాజులు యుద్ధమునకు బయలుదేరు సమయమున దావీదు యెరూషలేమునందు నిలిచి ఎంతో సేద తీర్చుకొని నిద్రపోయి సంధ్యవేళ తన ఇంటి పైకప్పు మీద అలా ఇలా నడుస్తూ తిరుగుతూ సేద తీరుతూ ఉన్నాడు. ఒక పక్కేమో యోవాబు తన సైనికులతో యుద్ధం చేస్తూ ఉన్నాడు, భీకర యుద్ధం చేస్తూ ఉన్నాడు. ఈయనేమో వసంతకాలమందు సంతోషముగా, ఆనందముగా, చాలా రిలాక్స్డ్గా ఉంటూ ఉన్నాడు. అంటే యుద్ధమునకు వెళ్ళవలసిన సమయం యుద్ధమునకు వెళ్లకుండా ఆయన సుబుద్ధిని ఆధారం చేసుకొని నడుచుకుంటూ ఆయన పట్టణంలో యెరూషలేములో నిలిచి సేద తీరుతూ ఉన్నాడు. సో అప్పటి వరకు దావీదు అలాగ ఎప్పుడూ చేయలేదు. దావీదు తానే ముందుండి యుద్ధాలు చేసిన వాడుగా ఉంటున్నాడు. ఎందుకు ఈ యొక్క పరిస్థితిని దావీదు జీవితంలో దేవుడు అనుమతించాడో మనకు తెలియదు. సో ఆ విధంగా మిద్దె మీద ఉండి ఆయన సంధ్యావేళ నడుస్తూ ఉన్నప్పుడు ఒక స్త్రీని చూశాడు. ఆ స్త్రీ హిత్తీయుడైనటువంటి ఊరియా భార్య అని కనుక్కున్నాడు. తెలుసుకొని ఆ స్త్రీని పిలువనంపాడు. సో ఇక్కడ మనము పాపపు చక్రాన్ని మనం చూస్తాం, సిన్ సైకిల్. మనం చాలాసార్లు నేర్చుకున్నాం. యాకోబు రాసిన పత్రికలో సిన్ సైకిల్ మొదటి అధ్యాయంలో మనం చూసుకున్నాం. పాపపు చక్రం, పాపము పరిపక్వమై మరణమును కన్ను అని మనం చూసుకున్నాం. పాపము ఆశను పుట్టించును, ఆశ మరి మనలో రేకెత్తించినప్పుడు అది మరలు కొల్పబడి అది దురాశగా మారును. ఆ తర్వాత అది పరిపక్వమై మరణమును కన్నును అని మనం చూసుకున్నాం. సో ఈ విధంగా దావీదు ఆ స్త్రీని పిలువనంపించి ఆవిడతో శయనించి పాపం చేస్తాడు. ఆ స్త్రీ గర్భవతి అవుతుంది. గర్భవతి అయినప్పుడు దావీదుకు వర్తమానం పంపించినప్పుడు దావీదు ఆ పాపమును కప్పిపుచ్చుకొనడానికై, ఆ పాపమును తన ద్వారా కలిగింది కాదు అని చూపించుకొనడానికై యుద్ధంలో, భీకర యుద్ధంలో ఉన్న ఊరియాను పంపించమని యోవాబుకు లెటర్ రాస్తాడు. అప్పుడు ఊరియా వస్తాడు. ఊరియా వచ్చి ఆ రాజభవనంలో ఉంటాడు. అప్పుడు ఆయన మంచిగా భోజనం పెట్టించి, ఊరియా నువ్వు ఇంటికి వెళ్ళి విశ్రాంతి తీసుకో అని అంటాడు. అయితే ఊరియా అంటాడు, ఇంత తీవ్రమైన యుద్ధం జరుగుతున్నప్పుడు మరి నేను ఎలాగ ఇంటికి వెళ్ళి మరి ఎలాగ నేను సంతోషించగలను అని అంటాడు. సో ఆ విధంగా ఊరియా రాజు అయినటువంటి దావీదుకు నమ్మకమైనటువంటి బంటుగా ఉంటాడు. అంటే దావీదు ఇక్కడ మొట్టమొదటిగా జారత్వము లేకుంటే వ్యభిచారం చేసిన వాడుగా ఉంటున్నాడు. చేసిన తప్పును, పాపమును, అతిక్రమమును కప్పిపుచ్చుకొనడానికి మరొక పాపం ఇక్కడ ఆయన చేస్తా ఉన్నాడు. అదేంటంటే ఊరియాను ఇంటికి వెళ్ళమని చెప్తా ఉన్నాడు. అయితే ఊరియా ఇంటికి వెళ్ళలేదు. ఇంటికి వెళ్లకుండా అక్కడే ఉంటాడు. అందుకు ఊరియా ఏమంటాడు? 11వ అధ్యాయం 11వ వచనం చదవండి. 2వ సమూయేలు గ్రంథము 11వ అధ్యాయం 11వ వచనం.
ఊరియా మందసం. ఆ, యూరియా మందసమును ఇజ్రాయేల్ వారును యూదా వారును గుడారములలో నివసించుచుండగాను నా అధిపతి యావాబు నా ఏలిన వాడనగు నీ సేవకులను బయట దండులో నుండగాను భోజన పానములు చేయుటకును నా భార్య యొద్ద పరుండుటకును నేను ఇంటికి పోవుదనా నీ తోడు నీ ప్రాణము తోడు నేను ఎలాగూ చేయవాడను కానని దావీదుతో ఆయన. సో ఇక్కడ ఆయన యొక్క పేట్రియాటిజం అంటే దేశభక్తిని, దేశం కొరకు తనకున్నటువంటి ఆ యొక్క భక్తిని ఆయన వెల్లడిపరుస్తా ఉన్నాడు. ఇది సమయం కాదు, నేను వెళ్ళను, నా యజమానుడు అక్కడ భీకర యుద్ధం చేస్తున్నాడు, నాకు ఇజ్రాయేల్ దేశము ముఖ్యము, ఇజ్రాయేల్ దేశం యొక్క రక్షణ ముఖ్యమని చెప్పి ఆయన ఆ విధంగా పలుకుతున్నాడు. వెళ్ళకుండా అక్కడే ఆ గేట్ దగ్గరే పడుకుంటే అప్పుడు దావీదు అంటాడు, నువ్వు ఇక్కడే ఉండమని అంటాడు, రేపు సెలవిస్తానంటాడు. సో ఆ తర్వాత మరలా ఇంకో ఇంకో మరుసటి రోజు ఏం చేస్తాడు, అతని మంచిగా మత్తు పానీయాలు తాపిస్తాడు, ద్రాక్ష రసం తాపించి మత్తు కలిగేటట్లు చేసి అతను ఇంటికి పోమని చెప్తాడు. అయితే అతని ఇంటికి పోకుండా సేవకుల మధ్య అక్కడే పడుకుంటాడు. మొట్టమొదటిగా తన శరీరేచ్ఛల వలన బత్షెబతో పాపం చేశాడు, వ్యభిచారం చేశాడు. రెండవదిగా ఆ పాపమును ఊరియా మీదకి వేయాలని చూశాడు, అది అవ్వలేదు. తర్వాత మరొక స్ట్రాటజీ ఉపయోగిస్తున్నాడు, తన మత్తునుగా చేసి అట్లయినా తాగిన మత్తులైన ఇంటికి వెళ్తాడేమో అని చెప్పేసి అది చేశాడు. ఆ తర్వాత కొన్ని బహుమానాలను కూడా తన ఇంటికి పంపించడానికి ప్రయత్నిస్తాడు. అయితే మరి ఏవి కూడా ఊరియా అంగీకరించకుండా దేశభక్తి కలిగిన వాడే, యథార్థత కలిగిన వాడే అక్కడే ఉంటాడు. ఈ విధంగా దావీదు ఇవేవి వర్కౌట్ అవున్నప్పుడు చివరి అస్త్రం ఏంటంటే ఒక లెటర్ రాస్తాడు. లెటర్ రాసి ఊరియా చేతికి అప్పగించి ఇవి తీసుకెళ్లి యోవాబుకి ఇవ్వమని చెప్తాడు. అదేంటంటే ఊరియా యొక్క మరణ శాసనం. అది ఊరియాను భీకర యుద్ధం జరిగే చోట ఉంచి అతను చనిపోయేటట్లు చంపివేయి అని చెప్తాడు. ఆ విషయం ఊరియాకు తెలియదు. తన చేతులతోనే లెటర్ పట్టుకొని వెళ్తాడు. వెళ్ళిపోయి యోవాబుకి ఇస్తాడు. యోవాబు ఆ లెటర్ చదువుకొని ఆయన్ని భీకర యుద్ధం జరిగే చోట యుద్ధంలో పెడతాడు. యుద్ధంలో పెట్టినప్పుడు ఆయన ఆ యుద్ధంలో అర్థమవుతాడు. చూడండి 11వ అధ్యాయము 15, 16, 17 వచనాలు. ఉత్తరం వ్రాయించి ఊరియా పంపించెను. యోవాబు పట్టణమును ముట్టడి వేయుచుండగా ధైర్యవంతులుండు స్థలమును గుర్తించి ఆ స్థలమునకు ఊరియాను పంపెను. ఆ పట్టణపు వారు బయలుదేరి యోవాబుతో యుద్ధమునకు రాగా దావీదు సేవకులలో కొందరు కూలిరి. హిత్తీయుడకు ఊరియాయును హతమాయను. కాబట్టి యోవాబు యుద్ధ సమాచారమంతయు దావీదు వద్దకు పంపి దూతతో ఇట్లా నేను యుద్ధ సమాచారం నువ్వు రాజుతో చెప్పి తర్వాత చాలు. సో 14 వచనంలో మనం చూసినట్లయితే ఉదయం దావీదు యుద్ధం మోపుగా జరుగుతున్న చోట ఊరియాను ముందు పెట్టి అతడు కొట్టబడి హతమగునట్లు నీవు అతని యొద్దకు వెళ్ళిపోమని యోవాబుకు ఉత్తరం రాశాడు. మోపుగా జరిగే చోట పెట్టు, ఆ తర్వాత అతనికి ఏమి సపోర్ట్ ఇవ్వద్దు, నువ్వు కూడా అక్కడి నుంచి దూరంగా వెళ్ళిపో అంటే ఇండైరెక్ట్ గా ఊరియా యుద్ధంలో చనిపోయేటట్లు చేయంటాడు. సో ఇక్కడ దావీదు ఏం చేశాడు, శరీరాశ ద్వారా, నేత్రాశ ద్వారా వ్యభిచారం చేశాడు. ఆ పాపమును కప్పించుకోవడానికై ఊరియాని పిలిపించాడు. ఊరియా మీద నేరం వేయాలని చూశాడు, ఆ పాపం వేయాలని చూశాడు. అది వర్కౌట్ అవ్వలేదు. అది వర్కౌట్ అవ్వపోయేసరికి ఊరియాకు బహుమానాలు ఇచ్చి ఇంటికి పంపించాలని చూశాడు. దానికి కూడా తను వెళ్ళలేదు, ఒప్పుకోలేదు. ఆ తర్వాత ఆయన ఏం చేశాడు, మత్తు పానీయాలు ఇచ్చి ఆయన్ని మత్తు పానీయాల ద్వారా మత్తునిగా చేశాడు. తద్వారా తన భార్య దగ్గర వెళ్తాడని. అది వర్కౌట్ అవ్వలేదు. చివరిగా నరహత్య చేయిస్తా ఉన్నారు. ప్రియమైనటువంటి దేవుని వేళ ఈ విధంగా దావీదు జీవితంలో అంతకుముందు ఎన్నో చిన్న అతిక్రమలు చేసినప్పటికీ కూడా మరి ఈ సమయంలో మాత్రం ఒక భయంకరమైనటువంటి దేవుని కోపము రేపేటువంటి పొరపాట్లను దావీదు చేసి ఉన్నారు. దీనికి అంతటి కారణం ఏంటంటే యుద్ధంలో పోవాల్సిన సమయంలో యుద్ధం వెళ్ళలేదు. ఆ తర్వాత తను
శరీరాశ నేత్రాశని బట్టి నడుచుకుంటూ మరులు కొల్పబడి పాపంలో పడిపోయినట్లుగా మనం చూస్తాం. ఒక పాపాన్ని కప్పివేయడానికి మరొక పాపం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా గమనించుకోండి. ఒక పాపంను కప్పివేయడానికి మనం మరొక పాపం చేస్తాం. సో ఒక పాపం అని చేసినప్పుడు అది పాపం అని తెలిసినప్పుడు వెంటనే దాన్ని సరి చేసుకోవడానికి మనం ప్రయత్నించాలి, కానీ దాన్ని ఎలాగ కప్పిపుచ్చుకోవడానికి మనం ప్రయత్నించకూడదు. కప్పిపుచ్చుకోవడానికి మరొక అబద్ధం ఆడాల్సి వస్తుంది, మరొక పాపం చేయాల్సి వస్తుంది, పొరపాటు చేయాల్సి వస్తుంది. ఇట్లా పాపం వెంబడి పాపం చేస్తూ పోతే దేవుని యొక్క ఉగ్రతకు లోనవుతాం. అయితే దావీదు ఏ విధంగా పాపం చేసినప్పుడు దేవుడు దావీదు మీద కోపగించుకున్నాడు. ఆ తర్వాత ఊరియా కొరకు అంగలార్చారు. ఆ తర్వాత దుఃఖ దినములు అయిపోయినప్పుడు బత్షెబాను తన ఇంటికి తీసుకొని వచ్చారు. సో ఈ విధంగా బత్షెబాను తన భార్యగా చేసుకున్నారు. అయితే ఆ యొక్క కార్యము యెహోవా దృష్టికి బహు హేయమైనదిగా కనబడింది, దుష్కార్యంగా కనబడింది. 26, 27 వచ్చినారు. 11వ అధ్యాయం 26, 27 వచ్చినారు. ఉరియా భార్య తన భర్తలు ఉరియా ప్రేమల సంగతి ఊరియా విని భార్య తన భర్త ఉరియా భార్య తన భర్త ఉరియా హతమైన సంగతి విని తన భర్త కొరకు అంగలార్చాను. అంగలార్పుకారం తీరిన తర్వాత దావీదు దూతలను పంపి ఆమెను తన నగరికి తెప్పించుకునగా ఆమె అతనికి భార్య అయి అతనికి ఒక కుమారుని కనెను. అయితే దావీదు చేసినది యెహోవా దృష్టికి దుష్కార్యంగా ఉండేది. అయితే దావీదు చేసినది యెహోవా దృష్టికి దుష్కార్యంగా ఉండెను. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనం చేసేది దేవుని ఎదుట సరైనదిగా ఉండాలి, అంగీకారంగా ఉండాలి, యోగ్యంగా ఉండాలి, దుష్కార్యంగా ఉండకూడదు అని మనం నేర్చుకుంటున్నాం. అంటే దుష్టుడు ఎవరినైనా మోసం చేస్తాడనేది మన ఈ అధ్యాయం నుంచి మనం నేర్చుకుంటాం, దావీదు జీవితంలో నుంచి నేర్చుకుంటాం. దావీదు గొప్ప భక్తుడు, దేవుని హృదయానుసారుడు, దేవుని చిత్త ప్రకారం జీవించిన వాడు. అయినా కూడా దావీదునే మోసం చేశాడు సాతానుడు. కాబట్టి వి షుడ్ బి వెరీ వెరీ కేర్ఫుల్. కాబట్టి అందుకని వాక్యం అంటాడు, మీరు మెలకువగా ఉండి ప్రార్థన చేయండి అని అంటాడు. మీరు బి వాచ్ఫుల్ అని అంటాడు. మీరు కేర్ఫుల్గా ఉండండి, వెలుగు సంబంధులుగా ఉండండి, వాక్యం అనే పాలను మీరు భుజిస్తూ అపేక్షిస్తూ ఉండండి. మీరు దేవునిలో ఉండండి, దేవునితో సహవాసంలో ఉండండి, దేవుని యొక్క వాక్యంతో ఉదక స్నానం చేస్తూ ఉండండి, ఎప్పటికప్పుడు మిమ్మల్ని పరీక్షించుకుంటూ ఉండండి అని దేవుడు సెలవిస్తా ఉన్నాం. అలా చేసినప్పుడు మనము వివిధమైనటువంటి వాటిని అన్నింటిని కూడా జయించే వారు ఉంటాం. ఎవరైతే రెగ్యులర్గా దేవునితో సహవాసంలో ఉంటారో, దేవుని యొక్క పరిశుద్ధ బలలో పాలుపంపులు పొందుతూ ఉంటారో, దేవుని వాక్యంని ధ్యానిస్తూ ఉంటారో, ప్రార్థనలో ఉంటారో, వారు తప్పకుండా జయిస్తారు. పొరపాటు జరిగినా కూడా పశ్చాత్తాపడి సరి చేసుకొని మళ్ళా రిస్టోర్ అయ్యి రెన్యూ అయ్యి దేవునితో కూడా నడవాలని ప్రభు జ్ఞాపకం చేస్తా ఉన్నాను. అందుకని ఆ సామెతల గ్రంథంలో అంటాడు, నేను 7 మార్లు పడి నేను మరలా తిరిగి యెహోవాను బట్టి నేను మరలా తిరిగి లేస్తాను అని అంటాడు. సో knowingly or unknowingly sometimes small mistakes happens, but how quickly we will get back, how quickly we will rise to the occasion. మనం తిరిగి మరలా ఎంత త్వరగా లేవగలుగుతున్నాం, అదే ఇంపార్టెంట్. మనం ఎట్లాగో దాన్ని వెంటనే సరి చేసుకొని దాన్ని సర్జరీ చేసి ఆ పాపమును మన జీవితంలో నుంచి, ఆ పొరపాటును మన జీవితంలో నుంచి తొలగించుకుంటున్నాం అనేది ముఖ్యం. తద్వారా మనం రిస్టోర్ అవుతాం, రెన్యూ అవుతాం, దేవునిలో మనం ముందుకు సాగిపోతాం, దేవుని చేతిలో మనం ఉపయోగపడే పాత్రలుగా ఉంటాం. సో దేవుడు మరి యొక్క 2వ భాగంలో ఈ విషయాలు మనం నేర్చుకుంటాం. దావీదు జీవితం నుంచి ఈ విషయాలు మనం నేర్చుకుంటాం. అంటే ఏ సమయంలో చేసే పని ఆ సమయంలో మనం చేయాలి. యుద్ధానికి వెళ్ళవలసినప్పుడు యుద్ధానికి వెళ్ళాలి, ఆఫీస్కి వెళ్ళవలసినప్పుడు ఆఫీస్కి వెళ్ళాలి, పని చేయవలసినప్పుడు పని చేయాలి. సో మనం అలక్ష్యంగా, నిర్లక్ష్యంగా, సోమరులుగా మనం ఉండకూడదు అనేది దావీదు జీవితం నుంచి మనం నేర్చుకుంటాం. తర్వాత ఎప్పటికప్పుడు మనం పరీక్షించుకుంటూ మనం శుద్ధీకరించుకుంటూ వాక్యపు వెలుగులో దాన్ని చూసుకుంటూ మన జీవితాన్ని వాక్యమైన అర్థంలో చూసుకుంటూ ఉండాలి. ఎవ్రీ డే వీ హ్యావ్ టు రిపెంట్ అండ్ టర్న్ టు గాడ్. ఎవ్రీ డే వీ హ్యావ్ టు ఎగ్జామిన్ అవర్ సెల్స్ విత్ ది వర్డ్ ఆఫ్ గాడ్. ఆ విధంగా ఉన్నప్పుడు దేవుడు మనల్ని కాపాడుతాడు, మనకు సాయం చేస్తాడు. దేవుడి మాటలు దీవించులాక. విల్ గో ఫర్ ది నెక్స్ట్ ప్రెజెంటేషన్. భార్గవ్, బ్రదర్ భార్గవ్
will be presenting on part 3.1. అన్న ప్రైస్ లార్డ్ అందరికి. నాకు అలాట్ చేసిన చాప్టర్స్ వచ్చి చాప్టర్ 12 అండ్ 13. చాప్టర్ 12 లో మనం చూసినట్లయితే నాతాన్ డేవిడ్ ని రెబ్యూక్ చేస్తాడనమాట తను చేసిన పాపాన్ని బట్టి. అందుకు ఒక ఉదాహరణగా ఒక స్టోరీ చెప్తాను అనమాట. నాతాన్ డేవిడ్ దగ్గరికి వచ్చి స్టోరీలో ఒక నగరంలో ఒక పట్టణంలో ఇద్దరు మనుషులు ఉన్నారు. ఒకరు ధనవంతులు, ఒకరు పేదవారు. ధనవంతుని దగ్గర చాలా ఆ ఆ గొర్రెలు ఉంటాయి, కానీ పేదవాని దగ్గర ఒకే ఒక గొర్రె ఉంటుంది. దాన్ని తను అల్లారు ముద్దుగా పెంచుకుంటుంటాడు. తను అలాంటి సమయంలో ధనవంతుని ఇంటికి ఒక ఆ ఒక ట్రావెలర్ వచ్చినప్పుడు, ఒక అతిథి వచ్చినప్పుడు తను తన దగ్గర ఉన్న గొర్రెల మందరం నుంచి కాకుండా పక్కన ఉన్న పూర్ పర్సన్ దగ్గర ఉన్న పేదవాని దగ్గర ఉన్న ఒకే ఒక్క గొర్రెని, తన అల్లారు ముద్దుగా పెంచుకుంటున్న గొర్రెని వధించి తన ఇంటికి వచ్చిన అతిథికి వడ్డిస్తాడనమాట. ఇది ఆ కథ చెప్పి నాతాను చెప్పినప్పుడు దావీదుకి చాలా కోపం వస్తుంది అనమాట. కోపం వచ్చి తనని ఇటువంటి నేరం చేసిన అతన్ని వెంటనే చంపాలి, హతమార్చాలి. అండ్ తనకి 4 ఆ పరిహారంగా ఇప్పించాలి అని అంటాడనమాట. అప్పుడు నాతాను ఇది చేసింది నువ్వే అని చెప్పి చెప్తాడనమాట. అది ఏ విధంగా అయితే ఇందాక మనం నేర్చుకున్నామో, బత్షెబతో తను ఏ విధంగా పాపం చేశాడో దాని గురించి నాతాను డేవిడ్ని రెబ్యూక్ చేస్తాడనమాట. దానికి దేవుడు ఏ విధంగా అయితే దావీదుని శిక్షించబోతున్నాడు అన్నది కూడా నాతాను చెప్తాడనమాట. మనము వర్స్ 10 నుంచి చదువుకున్నట్లయితే, I'll read in English, Anna. Now therefore the sword shall never depart from your house, because you have despised me and have taken the wife of Uriah the Hittite to be your wife. Thus says the Lord, behold, I will rise up evil against you out of your own house, and I will take your wives before your eyes and give them to your neighbor, and he shall lie with your wives in the sight of this sun. For you did it secretly, but I will do this thing before all Israel and before the sun అని చెప్తానమాట. డేవిడ్ సెడ్ టు నాతాన్, అప్పుడు దావీదు పశ్చాత్తాపడతాడు అనమాట. ఐ హావ్ సీన్డ్ అగైన్స్ట్ ద లార్డ్ అని చెప్పినప్పుడు నాతాను ఈ విధంగా చెప్తానమాట. ద లార్డ్ ఆల్సో హ్యాస్ పుట్ అవే యువర్ సిన్. దేవుడు కూడా నీ యొక్క పాపాన్ని క్షమించున్నాడు. బట్ యూ షల్ నాట్, అందుకనే నువ్వు ఇంకా బతికి ఉన్నావు. బట్ నెవర్త్లెస్ 14th verse చూసినట్లయితే, బికాస్ బై దిస్ డీడ్ యూ హ్యావ్ అటర్లీ స్క్రాన్ ద లార్డ్, దేవుని చాలా బాధ పెట్టినావు. ద చైల్డ్ హూ ఈస్ బోర్న్ టు యూ షెల్ డై. ఎవరైతే ఈ పాపం వల్ల బత్షెబకి జన్మించబోతున్నారో అతను చనిపోతారని చెప్పి చెప్తారనమాట. చెప్పి నాతాను తన యొక్క ఇంటికి వెళ్ళిపోతాడు. తర్వాత బత్షెబ కలిగిన కుమారుడికి బాగా లేకుండా వస్తుంది అనమాట. ఆరోగ్యం పాడవుతుంది. అది తెలుసుకున్న డేవిడ్ చాలా దేవుని యొక్క సన్నిధిలో చాలా మొరపెడతాడు అనమాట. ఆ విధంగా అన్నపానాలు లేకుండా ఉపవాసంతో మొరపెడుతున్నప్పటికి కూడా 7 రోజుల తర్వాత ఆ బాబు చనిపోతాడు అనమాట. అది తెలుసుకున్న సర్వెంట్స్ డేవిడ్కి చెప్పాలా వద్దా అని ఆలోచిస్తున్న సమయంలో డేవిడ్ అడుగుతాడు అనమాట, ఏమైంది, బాబు చనిపోయాడు అని అడిగినప్పుడు అవునని వాళ్ళు అన్నప్పుడు, అన్ని రోజులు ఉపవాస ప్రార్థనలో ఉన్న అతను వెంటనే లేచి తలంటుకొని స్నానం చేసి భోజనం చేస్తాడు అనమాట. అప్పుడు అందరూ ఆశ్చర్యపోతుంటే, ఇప్పుడు నేను బాధపడినంత మాత్రాన చనిపోయిన బాబు రాడు కదా, సో ఇప్పుడు బాధపడి మాత్రం ఏం ప్రయోజనం అని అంటాడు అనమాట. మనం ఇక్కడ చూసినట్లయితే
David first లేచినప్పుడు verse 20లో when we see the David rose from the earth and washed and anointed himself and changed his cloth and he went into the house of the Lord and worshipped అని ఉంటుంది అనమాట. అంటే తను వెంటనే వెళ్ళి దేవుణ్ణి పూజిస్తాడు అనమాట. హీ వర్షిప్ గాడ్ హిమ్సెల్ఫ్ ఈవెన్ దో బాబు చనిపోయినప్పటికి కూడా అది ముందుగానే దేవుడు హెచ్చరించున్నాడు కాబట్టి అదే విధంగా జరిగింది. సో హీ వర్షిప్ గాడ్ ఈవెన్ ఇన్ దట్ కైండ్ ఆఫ్ సాడ్నెస్. అది జరిగిన తర్వాత మళ్ళా బషిబాని దావీదు ఓదార్చి రెండోసారి కలిసినప్పుడు సోల్మాన్ పుడతాడనమాట. సోల్మాన్ పుట్టినప్పుడు లార్డ్ లవ్డ్ హిమ్, దేవుడు సోల్మాన్ని ఎంతో ప్రేమిస్తాడనమాట. తర్వాత మనం చూసినట్లయితే రాబా అనే సిటీని అమోనైట్స్ యొక్క సిటీని పట్టణాన్ని జోయాబ్ అండ్ డేవిడ్ యొక్క సైన్యం మొత్తం దాన్ని వశం చేసుకుంటారు. అక్కడ ఉన్న వాళ్ళందరినీ బందీలుగా ఉంచి వివిధ రకాలైన పనుల్లో ఉంచుతారు అనమాట. చాప్టర్ 13లో మనం చూసినట్లయితే అబ్షలోం డేవిడ్ యొక్క కుమారుల్లో అబ్షలోం అనే ఒక కుమారుడు ఉంటాడు. తనకి తామార్ అనే ఒక సుందరమైన చెల్లి ఉంటుంది అనమాట. అందమైన చెల్లి ఉంటుంది, బ్యూటిఫుల్ సిస్టర్ ఉన్నట్లయితే తన మీద అమ్నోన్ అనే ఇంకొక సోదరుడు కజిన్ బ్రదర్ తన మీద తనను మోహిస్తాడనమాట. తనను మోహించి బెంగ పెట్టుకొని రోజు రోజుటికి ఆరోగ్యం క్షీణిస్తున్నట్టుగా అయిపోతుంటే అలాంటి సమయంలో జొన్నదాబ్ అని ఇంకొక కజిన్ బ్రదర్ ఉన్నట్లయితే షిమయ డేవిడ్స్ యొక్క బ్రదర్ యొక్క కొడుకు అనమాట. తాను వచ్చి అమ్నోన్కి ఒక కుయుక్తి అయినటువంటి సలహా ఇస్తాడనమాట. ఇట్లా నువ్వు ఆరోగ్యంగా లేనట్టుగా నటించు, సో దట్ డేవిడ్ వచ్చి నీ దగ్గరికి వచ్చి అప్పుడు నువ్వు ఇట్లా తామారుతో నాకు పరిచయం చేయమని చెప్పు అన్నట్లుగా అడిగినప్పుడు అదే విధంగా అడుగుతాడనమాట. అప్పుడు డేవిడ్ తామార్కి చెప్తాడనమాట, వెళ్ళి నీ అన్నకి ఉపచారం చేయమని చెప్పి చెప్తాడనమాట. అందువల్ల తామార్ వచ్చి అట్లాగే రొట్టెలు చేసి తనకి ఇచ్చినప్పుడు తను తినకుండా నీ చేతులతోనే తినిపించమని చెప్పి అక్కడ ఉన్న వాళ్ళందరినీ బయటికి పంపించి తనతో పాపం చేస్తాడనమాట. తనతో పాపం చేసినప్పుడు చేసిన తర్వాత వెంటనే తనకి యొక్క ఎంత అయితే తనని ప్రేమించాడో అంతకి రెట్టింపు తన మీద ద్వేషం వస్తుంది అనమాట. తనను అక్కడ నుంచి పంపించేసి తలుపులేసేయమని చెప్తానమాట. అప్పుడు తామారు చాలా దుఃఖాక్రాంతురాలై బాధపడుతున్నప్పుడు అది అబ్షలోం తెలుసుకుంటాడనమాట. అబ్షలోం తెలుసుకున్న తర్వాత ఏం మాట్లాడకుండా కోపాడకుండా అట్లా ఏం మాట్లాడకుండా వెళ్ళిపోతాడు అనమాట. ఇది తెలుసుకున్న దేవుడి కూడా చాలా కోపం వస్తుంది అనమాట ఈ విధంగా జరిగినందుకు. సో తర్వాత గొర్రెబొచ్చు కత్తిరించే సమయం వస్తుంది అనమాట. ఆ టైంలో అబ్షలోము అందరినీ ఆహ్వానిస్తాడనమాట విందు కోసం రాజుతో పాటు. డేవిడ్ వచ్చి నేను వస్తే చాలా ఇబ్బంది అవుతుంది, అంటే కష్టం అవుతుంది అని చెప్తానమాట. అయితే రాజకుమారులైనా పంపించమని చెప్పినప్పుడు వారంతా కూడా కష్టం అవుతుంది కదా నీకు మేనేజ్ చేయడానికి అన్నట్లుగా అంటే అట్లయితే ఈవెన్ అమ్నోన్ ఒక్కరినైనా పంపించమని చెప్పినప్పుడు అమ్నోన్ ఒక్కడనే ఎందుకు అని ఆలోచిస్తానమాట. ఆలోచించి మళ్ళా అందరినీ పంపిస్తాను అనమాట. రాజకుమారులు అందరినీ కూడా విందు కోసం పంపిస్తాను అనమాట. అలాంటి టైంలో అమ్నోన్కి బాగా ద్రాక్షరసం తాగిపించి అబ్షలోము తన యొక్క పనివారిని ఆదేశిస్తారనమాట. ద్రాక్షరసం తాగిన తర్వాత అమ్నోన్ని హతమార్చమని చెప్పి అదే విధంగా వారు అమ్నోన్ని చంపేస్తారనమాట. దాని వల్ల భయపడి అక్కడ నుంచి మిగతా రాజకుమారులు అందరిలో అక్కడ నుంచి పారిపోతారు అనమాట. వారి యొక్క మ్యూల్స్ మీద ఎక్కి పారిపోయినప్పుడు
పారిపోతారు. అదే టైంలో డేవిడ్‌కి ఒక వార్త వస్తుందన్నమాట. ఇట్లా నీ కుమారులందరినీ అబ్షాలోము హతమార్చాడని చెప్పి. కానీ అప్పుడు ఆహ్, కానీ అప్పుడు జోనాదాబ్ అక్కడ ఉంటాడనమాట. జోనాదాబ్ అందరినీ చంపి ఉండకపోవచ్చు. కానీ అమ్నోన్ని మాత్రమే హతమార్చి ఉంటాడని చెప్పి చెప్తాడనమాట. అది అట్లా చెప్తున్న టైంలోనే దూరంగా చూసినప్పుడు రాజకుమారులందరూ దీని మీద వస్తుంటారనమాట. గాడిదల మీద వచ్చి వచ్చి డేవిడ్ దగ్గరికి కలిసి అందరూ బాధపడతారనమాట. ఈ విధంగా జరిగినందుకు. ఈ విధంగా జరిగినప్పుడు అందరూ బాధపడుతున్న టైంలో అబ్షాలోము తల్మై అనే ప్రదేశానికి తల్మై ద సన్ ఆఫ్ అమిహూద్ కింగ్ ఆఫ్ గెషూర్ అనే ప్రాంతానికి పారిపోతాడనమాట. తల్మై అనే రాజు దగ్గరికి. అక్కడే 3 సంవత్సరాలు ఉంటాడనమాట. తర్వాత నిదానంగా డేవిడ్ యొక్క కోపం అబ్షాలోము మీద నుంచి వెళ్ళిపోయినప్పుడు వెళ్ళిపోతుందనమాట నిదానంగా. అంటే తన అమ్నోన్ గురించి మర్చిపోతాడు. 3 సంవత్సరాల తర్వాత అబ్షాలోము మీద దేవుడికి ఉన్న ఒక కోపం కూడా వెళ్ళిపోతుందనమాట. దీని ద్వారా మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే గాడ్ ఈజ్ సో రైచియస్. డేవిడ్ కి మ్యాన్ ఆఫ్టర్ ఓన్స్ గాడ్ హార్ట్ అనే బిరుదు కూడా దేవుడు చెప్తాడనమాట. కానీ తను తప్పు చేసినప్పుడు కూడా దేవుడు ఎవరిని కూడా శిక్షించకుండా వదిలిపెట్టలేదన్నమాట. సో అలాంటి సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు దేవుడు ఖచ్చితంగా శిక్షిస్తాడు. సో వీ హ్యావ్ టు బి సో కేర్ఫుల్. ఇందాక శ్రీధరం చెప్పినట్లుగా మనకి టెంప్టేషన్స్ రావచ్చు, బట్ వీ హ్యావ్ టు ఓవర్కమ్ దోస్ టెంప్టేషన్స్ ఇన్ ఎవ్రీ ఆస్పెక్ట్ విత్ ద హెల్ప్ ఆఫ్ హోలీ స్పిరిట్. మనకి ఎప్పుడన్నా ఏదన్నా ఏ విషయంలో అయినా సరే ఓవర్కమ్ చేయలేమో అనిపించినప్పుడు దేవుని యొక్క పాదాల దగ్గరికి వచ్చి మొరపెట్టినట్లయితే ఖచ్చితంగా దేవుడు మనకి సహాయం చేస్తాడనమాట. ఎటువంటి దాన్నైనా అధిగమించడానికి. వెదర్ ఇట్ మే బి యాంగర్, వెదర్ ఇట్ మే బి లస్ట్, వెదర్ ఇట్ మే బి కైండ్ ఆఫ్ ఎనీథింగ్, ఏదైనా సరే దేవుని దగ్గరికి వచ్చి మొరపెట్టినప్పుడు ఖచ్చితంగా తను సహాయం చేస్తాడనమాట దేవుడు. థ్యాంక్ యూ. Thank you, Bhargav. Praise God for the excellent presentation. Now we will move on to the next presentation. Congratulations, will be sharing about Joab and Absalom's relationship. Joab will bring back Absalom to Jerusalem, and also Absalom's treason. అంటే అబ్షాలోము యొక్క కుట్ర పడతాడు దావీదు విరోధంగా. ఇది 14-15 అధ్యాయాలు ఉంటుంది. వీటి గురించి మన వెంకటేశ్వర్లు అన్న షేర్ చేస్తారు. In the name of Jesus, praise the Lord, తమ్ముడు. అందరికీ praise the Lord. I have given the assignment on tragedies in David house and in Israel, chapters 12 to 24. సో ఇక్కడ ఏంటంటే దావీదు చేసినటువంటి ఈ యొక్క హత్యల వల్ల కానీ పాపాల వల్ల కానీ ఆయన యొక్క కుటుంబంలో కానీ దాని యొక్క ప్రభావం ఆడిబుల్. హలో, చెప్పండి. వినిపిస్తుందా తమ్ముడు? వినిపిస్తున్నాను. దావీదు చేసినటువంటి పాప క్రియలు కానీ అలా ఆ యొక్క పాపం వలన ఈ యొక్క ఇజ్రాయెల్లో ఏం జరిగిందన్నది నాకు ఇచ్చినటువంటి అధ్యాయాలు 12 నుంచి 24. దీంట్లో ముఖ్యంగా చూసినట్లయితే ఇక ఖడ్గము నీ ఇంటి నుండి ఎన్నడూ తొలగిపోదు అనే దేవుని ప్రవచనం వలన, అంటే మనం చేసినటువంటి పాపాల వలన మన కుటుంబంలో కానీ, అలానే దేవునికి విధేయత లేకపోవడం వలన కానీ, అలానే దేవుని ఏ చెప్పారో అది మనం ఫాలో కాకపోవడం వల్ల జరిగే నష్టం, దాని యొక్క ప్రభావం ఇజ్రాయెల్ దేశం మీద ఏమున్నది తెలుసుకుంటాము. ముఖ్యంగా ఏంటంటే దావీదు మరియు బత్షెబాల శిశువు మరణం మొట్టమొదటి జరిగింది. దీనివల్ల ఏంటంటే తీవ్రమైన ఉపవాసం ఉన్నప్పటికీ కూడా
తన యొక్క చేసినటువంటి ఈ హత్యల వల్ల కానీ పాప క్రియల వల్ల కానీ మొట్టమొదట అది జరిగింది. తర్వాత రెండోది చూసుకున్నట్లయితే దావీదు కుమారుడైన అమ్నోను తీవ్రమైన దుష్టమైన కామవాంఛలోనై తన సవతి సోదరి అయిన తామూరుపై అత్యాచారం చేశారు. అలానే ఈ యొక్క మనం చూసుకున్నట్లయితే అమ్నోను హత్య తన సోదరి అయినటువంటి తామూరుని ఈ యొక్క దావీదు కుమారుడైనటువంటి అమ్నోను యొక్క అత్యాచారం చేయటానికి ప్రతీకారం అంటే ఇక్కడ ఏంటంటే ఇక్కడ మనము తెలుసుకోవాల్సింది ఏంటంటే ముఖ్యంగా సోదర భావము, సోదరి అనేటువంటిది దేవుడు చాలా స్పష్టంగా సోదరుల పట్ల సోదరుల పట్ల ఎలా ఉండాలన్నది కూడా నియమ నిబంధనలు అనేవి చాలా చక్కగా దేవుడు మనకి బైబిల్లో చెప్పినప్పటికీ కూడా దాన్ని పాటించకుండా ఈ యొక్క తామోరు పైన ఈ యొక్క అమ్నోను అత్యాచారం చేయడం వల్ల దానివల్ల ఈర్ష ఈ యొక్క పగలనేవి పెరిగేసి ఈ యొక్క తన సోదరి పైన ప్రతీకారం తీర్చుకొని చెప్పేసి అమ్నోను హత్యకి అబ్షాలోము హత్య చేయడానికి 2 సంవత్సరాలు వేచి ఉండి ఈ యొక్క హత్య చేయడానికి హత్య చేశామంట. అలానే అబ్షాలోము తిరుగుబాటు మరియు ప్రవాసం అంటే అబ్షాలోము పారిపోయి అంటే ఇక్కడ ఏమైందంటే అబ్షాలోము అమ్నోను హత్య చేసిన తర్వాత పారిపోయి తిరిగి తన తర్వాత తిరిగి వచ్చి తన తండ్రికి వ్యతిరేకంగా కుట్ర పన్ని సింహాసనాన్ని కూడా ఆక్రమించుకొని చూశాడు. దీనివల్ల అంతర్యుద్ధం అనేది జరిగేసి దావీదు అవమానకరమైనటువంటి అంటే తన యొక్క కుటుంబంలో అంటే దేవుని యొక్క నియమ నిబంధనలు పాటించకపోవటం వల్ల అలాగే సోదరు పట్ల ఉన్న ఈ యొక్క కుటుంబ సంబంధాలు కానీ దేవుని యొక్క ఆజ్ఞలు పాటించకపోవటం వల్ల కానీ ఇవన్నీ జరుగుతాయని చెప్పేసి దావీదు చాలా అవమానపడేసి ప్రవాసంలోకి వెళ్ళిపోయాడు. అలానే ఆ యొక్క యుద్ధంలో చివరికి ఆ యుద్ధంలో యోవాబు అబ్షాలోము చంపబడ్డాడు. తర్వాత షేబా అనేటువంటి యొక్క అతను తిరుగుబాటు చేసి ఈ యొక్క మొత్తం దావీదుకు వ్యతిరేకంగా ఇజ్రాయెల్ రాజ్యాన్ని విభజించాడు. ఈ విధంగా మనం చేసినట్లయితే దావీదు యొక్క కుటుంబంలో జరిగినటువంటి ఈ హత్యలు పాపాల వలన ఇవన్నీ జరిగినాయి. దీని యొక్క తదనంతరం ఏంటంటే ఇజ్రాయెల్లో విషాదాంతాలు చూసినట్లయితే 3 సంవత్సరాల పాటు తీవ్రమైనటువంటి కరువు వచ్చిందనమాట. దీనికి ఏంటంటే పూర్వపు రాజైన సౌలు గిబియోనుల పట్ల చేసిన హింసాత్మక చర్యల వల్ల జరిగిందని దేవుడు బయలుపరిచాడు. అంటే మా యొక్క అంతకుముందు కూడా దేవుడు ఈ యొక్క బలిపీఠాన్ని సమర్పించి బలిపీఠం చేసి అన్ని చేసేటప్పటికీ కూడా అంతకుముందు చాలా ఎన్నిటి వలన దేవుడు చాలా చక్కగా ఇజ్రాయెల్ ప్రజలకు ఎటువంటి హాని కలగకుండా చేసినప్పటికీ ఇవన్నీ విభేదించారు. కాబట్టి ఈ విధంగా దేవుడు ఏం చేశాడంటే సౌలు గిబియోనుల పట్ల చేసిన హింసాత్మక చర్యల వలన ఈ యొక్క మహాకరువు తీవ్రమైన కరువు వచ్చింది. అలానే ఈ యొక్క జబ్బులు అనమాట అంటే వినాశకరమైన తెగులు అనేది కూడా వచ్చింది. దావీదు గర్వానికి లొంగి ఇజ్రాయెల్ యోధులను అక్రమంగా లెక్కించమని ఆజ్ఞాపించినప్పుడు దేవుడు ఆ దేశాన్ని నాశనం చేయడానికి ఒక వినాశకరమైనటువంటి తెగులను అనుమతించాడు. దాని ఫలితంగా 70,000 మంది ఇజ్రాయిల్లు అకస్మాత్తుగా మరణించారు. దీనివల్ల దావీదు అప్పుడు పశ్చాత్తాపపడేసి దేవుని యొక్క నియమాలు కానీ దేవుని పట్ల విధేయత తెలుసుకొని పశ్చాత్తాపడి అరుణా కళ్ళం వద్ద బలిపీఠాన్ని ఏర్పాటు చేయడం వల్ల చేయడం వల్ల ఈ యొక్క విషాదాలని ఆగిపోయింది. ఈ విధంగా మనము తెలుసుకోవాల్సింది ఏంటంటే ముఖ్యంగా దేవుని పట్ల విధేయత, దేవుని యొక్క ఆజ్ఞలు, దేవుని యందు భయభక్తులు, అలానే సోదరి సోదరుల మధ్య చక్కగా ఉండవలసిన దేవుని ఇచ్చిన ఆజ్ఞల ప్రకారం ఉండాలి. కానీ దేవునికి విభేదించకూడదు, దేవునికి వ్యతిరేకమైన చర్యలు చేయకూడదు. కాబట్టి మనం కూడా దేవుని పట్ల చాలా శ్రద్ధగా భక్తిగా మనము ఈ యొక్క వినయ విధేయతలై ఉండవలను. నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి అందరికీ మరొక ప్రైజ్ ది లార్డ్. అందరికి ఆమేన్. Praise God. Thank you, Anna. Praise God for the excellent summary of the tragedies that came upon David's family. దావీదు కుటుంబానికి వచ్చిన ఆ యొక్క ఉపద్రవాల గురించి షేర్ చేసుకున్నారు.
Thanks, Anna. Then we'll move on to the next presentation. Mr. Sneha మరికొన్ని ట్రాజడీస్ ఏమేమైతే దావీదు కుటుంబానికి వచ్చినాయో, అబ్షాలోం ఎలాగైతే తిరుగుబాటు చేసి రాజును పారిపోయేటట్లు చేసి రాజు ఆ విధంగా రాజు అయ్యాడో, ఆ తర్వాత ఆయన ఎలాగ మరణించాడో, ఆ తర్వాత మరలా దావీదు ఎలాగ రాజు అయ్యాడో ఈ విషయాల గురించి స్నేహ మనతో పంచుకుంటారు. ఓకే సార్. ప్రైజ్ లోడ్ సార్. ప్రైజ్ లోడ్ అందరికీ. దేవుడు నాకు ఇచ్చిన ఈ యొక్క ప్రెజెంటేషన్స్ ఏంటి అని అంటే, దావీదు యెరూషలేము నుండి పారిపోయిన తర్వాత అహీతోపెలు యొక్క ఆలోచన చెడగొట్టడం, తర్వాత ఈ యొక్క అబ్షాలోము తన కుమారుడైన అబ్షాలోము యుద్ధంలో మరణించడం, మరలా తిరిగి దావీదు యెరూషలేముకి తిరిగి రావడం అనమాట. అంటే ఎక్కడి నుంచి అని అంటే, దావీదు యెరూషలేము నుండి పారిపోవడం, మరలా దావీదు యెరూషలేముకి తిరిగి రావడం వరకు మనం ఈ అధ్యాయాల్లో చూస్తూ ఉంటాము. దావీదు యెరూషలేము నుండి పారిపోయే ముందు యెరూషలేములో అతనికి కొంతమంది రాయబారులు ఉన్నారనమాట. వాళ్ళు ఎవరు అని అంటే అహీమయస్సు. అంటే వీళ్ళెవరు అంటే యాజకుల కుమారులు అనమాట. అహీమయస్సు అనే అతను, ఇంకొకళ్ళు యోనతాను ఎవరు అని అంటే 80 మంది యాజకులు చనిపోయినప్పుడు అందులో ఒక యాజకుడు తప్పించుకొని వస్తాడు కదా, అబ్యాతారు. అతని యొక్క కుమారుడు యోనతాను. ఇంకా హూషి అని అతను అనమాట. ఈ హూషి ఎవరు అని అంటే దావీదుకి స్నేహితుడై ఉన్నాడు. ఇతను ఎక్కడుంటాడు, ఈ యొక్క హూషి ఎక్కడుంటాడు అని అంటే రాజనగరంలో ఉంటాడు అనమాట. ఈ అహీమయస్సు ఇంకా అతని కుమారుడైన అబ్యాతారు కుమారుడైన యోనతాను మాత్రం యెరూషలేములో నగరంలో ఉంటారనమాట. అయితే దావీదు ఈ యొక్క యెరూషలేము నుండి పారిపోతా ఉన్నప్పుడు కొంత దూరం వెళ్ళిన తర్వాత మెఫీబోషెతు యొక్క స్నేహితుడైన షీబా దావీదు కోసం కొన్ని తీసుకొని వస్తాడనమాట. 2 గాడిదలు, ఇంకా 200 రొట్టెలు, 100 ద్రాక్ష గెలలు, 100 అంజూరపు ఆడలు, ఇంకా ఒక ద్రాక్షారసపు తిత్తు, ఇవి తీసుకొని వస్తాడనమాట. అయితే ఈ రాజు ఇవన్నీ ఎందుకు తీసుకొచ్చారు షీబా అని అతన్ని అడిగినప్పుడు, ఇవి రాజుకి ఇంకా ప్రయాణంలో అలసిపోతున్నందుకు ద్రాక్షారసము, రొట్టెలు, ఇవన్నీ నేను తీసుకొచ్చాను అని చెప్పేసి ఈ యొక్క షీబా ఉత్తరం ఇస్తాడనమాట. అయితే రాజు మెఫీబోషెతుని అడుగుతాడనమాట, నీ యజమానుడు ఎక్కడున్నాడు అని చెప్పేసి అడిగినప్పుడు అతను చెప్తాడు, ఇక్కడ షీబా ఒక కుట్ర పన్నుతాడనమాట. అది ఇక్కడంత క్లారిటీగా రాయబడలేదు, కానీ ఎప్పుడైతే దావీదు మెఫీబోషెతుని కలుస్తాడో అక్కడ క్లారిటీగా మనం చూస్తాము. ఇక్కడ ఏమని చెప్తాడు అని అంటే, ఈవేళ ఇజ్రాయేలీలు అంటే తన యొక్క తండ్రి ఆస్తి తనకి దొరికిద్దేమోనని అక్కడే ఉండిపోయాడు అని చెప్పి ఈ యొక్క మెఫీబోషెతు మీద ఒక కుట్ర అనేది వేస్తాడనమాట. దావీదు అది నమ్మి ఏం చెప్తాడు అని అంటే, అయితే ఆ యొక్క మెఫీబోషెతుకి కలిగిన ఆస్తి మొత్తం నీదే అవుతుంది అని చెప్పి ఈ యొక్క సీబాతో చెప్తాడు. ఈ యొక్క సీబా ఏం చేస్తాడు అని అంటే, నీ దృష్టికి నేను అనుగ్రహం పొందిన వాడిని అయ్యాను, నీకు నమస్కారం అని చెప్పేసి దావీదుకి చెప్తాడనమాట. ఆ తర్వాత ఏమైతే అని అంటే బహూరుము అనే ఆ యొక్క ప్రాంతానికి దావీదు వెళ్తా ఉన్నప్పుడు, ఆ యొక్క ప్రాంతం నుండి వెళ్తా ఉన్నప్పుడు అక్కడ షిమి అనే ఒక వ్యక్తి, అతను సౌలు కుటుంబానికి చెందినవాడు, ఒక బెన్యామీయుడు అనమాట. ఇతడు ఏం చేస్తూ ఉంటాడు, దావీదు నడుచుకుంటూ వెళ్తూ ఉంటే దావీదు తనతో పాటు చాలామంది బలాఢ్యులు ఉన్నారు, తన సేవకులు ఉన్నారు, వాళ్ళందరూ వెళ్తూ ఉంటే ఇతను ఒక్కడు మాత్రం ఏం చేస్తాడు అని అంటే దావీదు వెనకాల వెళ్తూ అతన్ని శపిస్తూ అతని మీద రాళ్ళు రువ్వుతూ, నువ్వు ద్రోహం చేశావు, సౌలు కుటుంబాన్ని నువ్వు చంపేసి ఆ యొక్క రాజ్యాన్ని నువ్వు తీసుకున్నావు, నువ్వు నరహంతుడుతూ, నువ్వు దుర్మార్గుడవు, చీపు అని చెప్పి అతన్ని వెళ్ళగొడతా ఉంటాడు అనమాట అక్కడి నుంచి. అయితే అప్పుడు అక్కడ అభిషే అనే వ్యక్తి, అంటే
దావీదు యొక్క పరిచారకుడు అనమాట. ఈ యొక్క సైనికుడు ఏం చేస్తాడు అని అంటే, ఇతడు ఒక చచ్చిన కుక్క వంటి వాడు. నువ్వు ఒక్క మాట నాకు సెలవిస్తే నేను అతన్ని చంపేస్తాను, ఇతడు నువ్వు రాజువి, నేను ఎట్లా శపిస్తాడు అని చెప్పేసి ఈ యొక్క అభిషేక్ దావీదుతో అంటాడు అనమాట. దావీదు దాన్ని ఎలా చెప్తాడు అని అంటే, అసలు నన్ను శపించమని దేవుడు వానికి సెలవిస్తే నేనేం చేయగలను అని చెప్పేసి, ఇతడు ఒక బెన్యామీయుడే, అయినా కానీ వాని జోలికి నువ్వు వెళ్ళొద్దు, దేవుడు నా శ్రమను లక్ష్య పెడతాడేమో ఇప్పుడన్నా, వాడు పలికిన ఆ యొక్క శాపాలకు బదులుగా దేవుడు నాకు మేలు చేస్తాడు అని చెప్పి దేవుని యొక్క హస్తాన్ని చూస్తా ఉన్నాడు అనమాట. ఈ యొక్క పరిస్థితులు అంటే రాజుని తిడతా ఉన్న పరిస్థితులు, రాజుని శపిస్తా ఉన్న పరిస్థితుల్లో దావీదు ఏం చూస్తా ఉన్నాడు అని అంటే, దేవుని యొక్క హస్తాన్ని చూస్తా ఉన్నాడు అనమాట. గాడ్ అలౌడ్, లెట్ గాడ్ విల్ టేక్ కేర్ ద రెస్ట్ అన్నట్టు మొత్తం దేవుని చేతులకి అప్పగిస్తూ ఉంటాడు అనమాట. ఆ తర్వాత ఆ ప్రాంతం నుండి దాటి వెళ్ళిన తర్వాత అబ్షాలోము ఇజ్రాయేలీలందరూ, అహీతోపెలు, ఈ యొక్క హూషే, వీళ్ళందరూ ఎక్కడున్నారు అని అంటే యెరూషలేం పట్టణంలో ఉన్నారు కదా. అయితే ఈ యొక్క హూషేతో మాట్లాడతాడనమాట. నువ్వు నా తండ్రి యొక్క స్నేహితుడు కదా, అబ్షాలోము అంటాడు, నువ్వు నా యొక్క తండ్రి యొక్క స్నేహితుడు కదా, నువ్వు ఎక్కడున్నావు ఏంటి అని అడిగితే, దేవుడు ఎవరిని ఎన్నుకుంటే నేను వాళ్ళతో పాటే ఉండాలి కదా అని చెప్పి తను నమ్మించుకోవడానికి, వాళ్ళందరి మధ్యలో తను నమ్మించుకోవడానికి అతను ఇట్లాగే మాట్లాడుతూ వస్తాడు. కానీ నిజానికి ఎవరి వైపు ఈ హూషే అని అంటే దావీదు వైపు అనమాట. అయితే ఈ యొక్క అబ్షాలోము ఆ మాటలు నమ్ముతా వస్తాడు. అయితే అబ్షాలోము అహీతోపెలును పిలిచి, అయితే మనం ఇప్పుడు ఏం చేద్దాము అని అడుగుతా ఉంటాడనమాట. ఈ అహీతోపెలు చెప్పే ప్రతి ఒక్క ఆలోచన ఎలా ఉండిద్ది అని అంటే, అతడు దేవుడి దగ్గర మొరపెట్టి అది కరెక్ట్గా ఉండి అట్లాంటి ఆలోచన అన్నట్లుగా దావీదు నమ్ముతా వచ్చాడు, అబ్షాలోము కూడా నమ్ముతా వచ్చాడు అనమాట. కానీ ఇతని యొక్క ఆలోచనలు ఇక్కడ చెడిపోయినట్టుగా మనం చూస్తూ ఉంటాం. ఇతడు ఏమని దావీదుకి అబ్షాలోముకి చెప్తాడు అని అంటే, నీ తండ్రి చేత నీ ఇంటికి కావలిగా ఉన్న ఆ యొక్క ఉపపత్నులందరినీ నువ్వు మేడ మీదకి తీసుకెళ్ళు, అక్కడ ఒక గుడారం వేయి, అక్కడ వాళ్ళతో ఉండు అని చెప్పేసి ఒక చెడ్డ ఆలోచన ఈ యొక్క అబ్షాలోముకి ఇస్తాడనమాట. అది అందరూ చూసినప్పుడు పరిస్థితి అంతా అబ్షాలోము చేతిలో ఉంది అని చెప్పి నీకు భయపడతారు, నిన్ను రాజుగా అంగీకరిస్తారు అని చెప్పి ఈ యొక్క అహీతోపెలు ఒక ఆలోచన, ఒక చెడ్డ ఆలోచన దావీదుకి అబ్షాలోముకి ఇస్తాడనమాట. అబ్షాలోము అదే రీతిగా చేస్తూ ఉంటాడనమాట. అయితే ఈ యొక్క అహీతోపెలు ఇచ్చే రెండో చెడ్డ ఆలోచన ఏంటో మనం 17th చాప్టర్లో చూస్తాము. అది ఏంటి అని అంటే, దావీదుని చంపడానికి ఒక కుట్ర పన్నుతాడనమాట. అయితే దావీదు గురించి ఎట్లాంటి ఆలోచనలు అంటే, దావీదు చాలా అలసటగా ఉంటాడు. సో చాలా బలహీనంగా ఉంటాడు ఈ సమయంలో. ఎందుకంటే అప్పటికి కొంచెం వయసు అవుతా ఉంది అతనికి, యుద్ధానికి వెళ్ళడానికి తన యొక్క సైనికులు నిరాకరిస్తూ ఉన్నారనమాట. అలాగా ఆహారం లేకుండా యొక్క అడవిలో తిరుగుతూ ఉన్నాడు కాబట్టి బలహీనంగా ఉన్నాడు. నువ్వు అతని మీద పడి ఇప్పుడు చంపేసిన జనులందరూ అక్కడి నుండి పారిపోతాడు. సో నువ్వు అప్పుడు రాజు అవుతావు అని చెప్పి నువ్వు ఒక 12,000 మందిని సమకూర్చుకొని నీతో పాటు ఉంచుకొని నువ్వు యుద్ధానికి వెళ్ళి రాజుని మాత్రమే నువ్వు చంపి జనులందరినీ నీ వైపు తిప్పుకో అని ఒక ఆలోచన, దావీదుని చంపడానికి ఒక ఆలోచన చేస్తూ ఉంటాడు అనమాట. కానీ హూషే అనే వ్యక్తిది యొక్క కన్ఫర్మేషన్ కూడా దావీదు తీసుకోవాలని హూషేని పిలిపిస్తాడనమాట. ఈ యొక్క హూషే వచ్చి ఏమని చెప్తాడు అని అంటే, ఈ యొక్క అహీతోపెలు ప్రతిసారి మంచి ఆలోచన ఇస్తాడు కదా, అయితే ఈసారి అహీతోపెలు చెప్పిన ఆలోచన మంచిది కాదు. నీ తండ్రి బలాఢ్యుడు, నీ తండ్రి పక్షాన ఉన్న వాళ్ళందరూ కూడా గొప్ప గొప్ప బలాఢ్యులు. వాళ్ళందరి స్థితి ఇప్పుడు ఎలా ఉంది అని అంటే, ఎలుగుబంట్లు తన యొక్క పిల్లలు పోగొట్టుకున్న స్థితి అలాగ ఉన్నారు వాళ్ళందరూ.
ఉమ్, ఇంకొకటి సింహపు గుండె వాళ్ళు వంటి వారు వాళ్ళందరూ, నువ్వు ఇలా 12,000 మందితో వెళ్తే నీ జన్ను చంపేస్తారు, ఇంకా నువ్వు తరమబడతావు అని చెప్పి హూషా కొంత డైవర్ట్ చేస్తాడు అనమాట ఈ యొక్క అహితోపేల యొక్క ఆలోచనని. అయితే ఆ, ఈ యొక్క అహితోపేలు ఏం చెప్తాడు అని అంటే, దాను నుండి బేర్షెబా వరకు ఆ, నువ్వు ఎక్కువ మంది సైనికుల్ని ఏర్పరచు, అందరం కలిసి వెళ్దాము, అందరం కలిసి ఆ యొక్క సైన్యాన్ని చూడదాము, అప్పుడు మనం యుద్ధానికి వెళ్ళి దావీదుని చంపుదాము అని కొంత ఒక డైవర్ట్ చేసే ఆలోచన ఈ యొక్క హూషే ఇస్తా ఉంటాడు అనమాట. అయితే దావీదు ఈ యొక్క అహీతోపెలు చెప్పిన ఆలోచన కంటే హూషే చెప్పిన ఆలోచన అక్కడున్న సైనికులకి, అక్కడున్న అధిపతులకి, ఇంకా ఈ యొక్క అబ్షాలోముకి ఇది కొంచెం బెటర్గా అనిపించింది అనమాట. అందుకని ఏం చేస్తాడు అని అంటే, ఈ యొక్క అహీతోపెలు యొక్క ఆలోచన చెడగొట్టి హూషా యొక్క ఆలోచన మనం ఫాలో అవుదాము అని చెప్పి వాళ్ళు నిశ్చయించుకుంటారు అనమాట. అయితే ఇక్కడ కూడా దేవుని యొక్క ఆలోచన పనిచేసింది. అదేంటి అని అంటే 17th చాప్టర్ 14th verse ఉండిద్ది అనమాట. యెహోవా అబ్షాలోము మీదకి ఉపద్రవమును రప్పింపగలనందులకై అహీతోపెలు చెప్పిన యుక్తిగల ఆలోచనను వ్యర్థం చేయ నిశ్చయించి నిండెను. ఏది దేవుని యొక్క మైటీ హ్యాండ్ నుంచి క్రాస్ అవ్వలేదన్నమాట. ఈ యొక్క ఆలోచన ఎవరిచ్చింది? ఈ యొక్క అబ్షాలోం యొక్క ఉపద్రవాన్ని తప్పించడానికి హూషా యొక్క ఆలోచనని దేవుడు ఇంప్లిమెంట్ చేస్తూ ఉంటాడు అనమాట ఇక్కడ. అయితే ఇప్పుడు హూషా దావీదు యొక్క స్నేహితుడు, మరి ఇలా చేశాడు కదా, ఇదంతా వర్తమానం అంతా పంపిస్తాడు అనమాట. యెరూషలేములో ఎవరున్నారు? ఈ యొక్క అబ్యాతారు యొక్క యాజకులు ఇద్దరు కుమారులు ఉన్నారు కదా, యోనాతాను, అహిమయస్సు. వీళ్ళిద్దరిని పిలిచి వాళ్ళిద్దరికి అహీతోపెలు యొక్క ఆలోచన, ఈ యొక్క హూషా చెప్పిన ఆలోచన, ఈ రెండు సంగతులు వాళ్ళకి చెప్పి పంపిస్తాడనమాట. వాళ్ళిద్దరూ బెహీరోము అనే ప్రాంతానికి వెళ్ళినప్పుడు ఆ యొక్క అబ్షాలోం యొక్క సేవకులకు తెలిసిద్ది, ఇలాగా రాయబారం వెళ్తుంది. అయితే ఈ బావి ఏ ఇంటికైతే చెందిందో ఆ ఇంటి యజమానురాలు ఏం చేసిద్ది అని అంటే, దాని మీద ఒక క్లాత్ కప్పి ఒక గోధుమ పిండి వేసి దాన్ని ఆరబెడతా ఉండిద్ది. దాన్ని ఆరబెడతా ఉండిద్ది అనమాట. దాన్ని ఆరబెడతా ఉన్నప్పుడు రాజు యొక్క అంటే అబ్షాలోం యొక్క అనుచరులు అక్కడికి వచ్చి, మీరు ఇలాగా యాజకుల కుమారులను చూసారా అని అడిగితే, వాళ్ళు ఇప్పుడే నది వైపు వెళ్ళారు, అటువైపు వెళ్ళారు అని చెప్పేసి వాళ్ళని డైవర్ట్ చేస్తూ ఉండిద్ది అనమాట. అలాగా వీరి ఇద్దరి యొక్క యాజకుల కుమారుల యొక్క ప్రాణాలు తప్పించబడతా ఉంటాయి అనమాట. వారు తిన్నగా అక్కడి నుంచి యోర్దాను నది దాటి అక్కడికి వెళ్ళి దావీదుకి ఆ యొక్క ఆలోచన చెప్తా ఉంటారనమాట యోర్దాను నది దగ్గర. అయితే తెల్లవారేటప్పటికల్లా ఈ యొక్క దావీదు, అతని యొక్క అనుచరులు వీళ్ళందరూ యోర్దాను నది దాటేసి అవతలికి వెళ్ళిపోతారనమాట. ఇంకా ఏంటి అని అంటే, అహీతోపెలు యొక్క ఆలోచన జరగలేదు అని చెప్పి అతను ఏం చేస్తాడు అని అంటే, తన ఇంటికి వెళ్ళిపోయి ఇల్లంతటిని చక్కపరుచుకొని అక్కడికి వెళ్ళి ఉరిపెట్టుకొని చనిపోతాడు అనమాట. ఇలాగా దావీదు తప్పించబడతా ఉంటాడు. అయితే దావీదు ప్రయాణానికి మాత్రం దేవుడు అన్ని ప్రొవైడ్ చేస్తూ వచ్చారనమాట. ఫస్ట్ సీబా అనే వ్యక్తిని వాడుకున్నారు ఫుడ్కి, ఇంకా తన అవసరాల కోసము. ఇప్పుడు ఏంటి అని అంటే, షిబియాను అనే వ్యక్తి, మాకీరు అనే వ్యక్తి, ఇంకా లయి అనే ఒక వ్యక్తి, వీళ్ళందరినీ దేవుడు వాడుకొని దావీదుకి ఆహారాన్ని ఏర్పాటు చేస్తూ ఉన్నారనమాట. వీళ్ళు ముగ్గురు దావీదు కోసం ఏం చేస్తూ ఉంటారు అని అంటే, అరణ్యమందు ఈ జనులు అలసిపోయి ఉన్నారు, ఆకలికొని దప్పికొని ఉన్నారు అని తలంచి వాళ్ళ కోసం పరుపులు, పాత్రలు, కుండలు, గోధుమలు, ఎవలపిండి వేయించిన గోధుమలు, ఇట్లాగా కాయలు, ధాన్యాలు, చిక్కుడుకాయలు, పేలాలు, తేనె, వెన్న, గొర్రెలు, జున్ను ముద్దలు ఇవన్నీ సిద్ధపరుస్తూ ఉంటాడు అనమాట. సిద్ధపరిచి దావీదు దగ్గరికి పంపిస్తూ ఉంటారు. ఇలాగా
గాడే ఒక ప్రొవైడర్. ఈవెన్ ఇన్ విల్డర్నెస్, అరణ్య ప్రాంతంలో కూడా దేవుడు వాడిని పోషిస్తూ వచ్చారనమాట. దావీదు యొక్క అవసరాలను తీరుస్తూ వచ్చారనమాట. దేవుడు దావీదు పక్షాన ఉండి దావీదు పక్షాన ఉన్నారు. దావీదు కూడా ప్రతి పరిస్థితుల్లో దేవుని యొక్క హస్తాన్ని చూస్తూ వస్తూ ఉన్నాడు అనమాట. ఇంకా తర్వాత ఏంటి అని అంటే అబ్షాలోము దావీదుకి యుద్ధం జరిగిద్ది అనమాట. నది అవతలకు దాటేశారు కదా దావీదు. ఇప్పుడు అబ్షాలోముకి దావీదు యొక్క జన్మకి యుద్ధం జరుగుతూ ఉండిద్ది అనమాట. ఈ యుద్ధంలో అబ్షాలోం చనిపోతాడు. దాని గురించి మనం చూస్తాము. అదేంటంటే దావీదు తన దగ్గర ఉన్న జనాలను లెక్కించి వాళ్ళని ఒక 3 groups గా చేస్తారు. 3 groups లో లీడర్స్ ఎవరు అని అంటే యోవాబు, అభిషై, ఇత్తయి అనే వాళ్ళనమాట. వీళ్ళ ముగ్గురు కింద జనుల్ని లెక్కించి డివైడ్ చేస్తూ ఉంటారు అనమాట. అయితే దావీదు కూడా నేను కూడా మీతో పాటు యుద్ధానికి వస్తాను అని అంటే అక్కడున్న జనులు ఏమంటారు అని అంటే నువ్వు రావద్దు, మేము పారిపోయి వచ్చాము అని అంటే జనులు లక్ష్యం చేయరు. ఇంకా మాలో సగం మంది చనిపోయిన జనులు ఎవరు లక్ష్యం చేయరు. నువ్వు మాత్రం మాలో 10,000 మందితో నువ్వు సాటి అయినవాడు, నువ్వు పట్టణంలో నిలిచి ఉండు, అదే మాకు సహాయం చేయాలి అని చెప్పేసి దావీదుతో అంటారనమాట. అంటే దావీదు ఎంత గొప్పవాడు ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం కదా. వీళ్ళే గొప్ప సేనాధిపతులు అని అంటే వాళ్ళందరూ మాలాంటి వారితో 10,000 మందితో నువ్వు సమానుడు అంటే చాలా మైటీ పవర్ ఉన్న వ్యక్తి దావీదు. ఎట్ హీ షోడ్ హంబుల్నెస్ అనమాట. అతను ఎంతో గొప్పవాడైనప్పటికీ దీనత్వం చూపిస్తూ వస్తూ ఉన్నాడు అనమాట. ఇంకా తన యొక్క హృదయం ఎట్లాంటిది అని అంటే ఇక ముగ్గురు సైనాధిపతులు వీళ్ళు ముగ్గురు అధికారులు ముగ్గురిని ఇంకా అక్కడ ఉన్న సైనికులందరినీ పిలిచి వాళ్ళకి ఏమని ఆజ్ఞాపిస్తాడు అని అంటే నా నిమిత్తమై యవ్వనుడైన అబ్షాలోమునకు దయచూపుడని ఆజ్ఞాపించాను అని చెప్పేసి రాయబడింది అనమాట. అబ్షాలోము ప్రాణానికి మాత్రం ఏం కాకూడదు అంటే లవ్వింగ్ కైండ్ హార్ట్ అనేది దావీదులో చూస్తూ ఉన్నాం అనమాట. రాజులు ఇట్లాగా ఒక్కలాగానే ఉంటారు అనమాట. వాళ్ళు గొప్ప వాళ్ళగా ఉంటారు, ఇంకా అందరినీ చంపుకుంటూ వెళ్తారు, వాళ్ళే ముందు ఉండాలనుకుంటారు. ఇంకా ఎట్లాంటి పరిస్థితి వచ్చినా కానీ కొడుకులని ఇట్లా ఎవరిని చూడరు అనమాట. కానీ దావీదు వచ్చేపాటికి ఒక హంబుల్ హార్టెడ్గా ఉన్నాడు, ఇంకా లవింగ్ కైండ్ హార్ట్ అనేది మనం చూస్తూ వచ్చామన్నమాట. అయితే ఈ యొక్క సైన్యం బయలుదేరిందనమాట. బయలుదేరి ఎఫ్రాయిము అనే వనంలో ఈ యొక్క యుద్ధం అనేది జరుగుతూ ఉంది. అక్కడ ఇజ్రాయేల్ వారు దావీదు సైనికులు యుద్ధం చేస్తూ ఉన్నారు అనమాట. ఆ ఒక్క రోజు యుద్ధంలో దావీదు యొక్క సైన్యమే నెగ్గింది. 20,000 మంది చనిపోతూ వచ్చారనమాట అబ్షాలోం దగ్గర ఉన్న వాళ్ళలో. ఇంకా కొంతమంది అరణ్యంలో అటు ఇటు తిరుగుతూ చనిపోయారనమాట. అయితే అబ్షాలోము ఎక్కడున్నాడు అని అంటే మనందరికీ తెలుసు కదా, అబ్షాలోమ్ది లాంగ్ హెయిర్. అతను ఒక చెట్టుకి ఒక గొప్ప మస్తకి వృక్షాన్ని కింద వెళ్తూ ఉన్నప్పుడు గుర్రంతో వెళ్తూ ఉన్నప్పుడు అతని యొక్క హెయిర్ అనేది ఆ యొక్క చెట్టులో పడి ఆకాశానికి భూమికి మధ్యలో వేలాడుతూ ఉంటాడు అనమాట. ఇది ఎవరు చూస్తారు అని అంటే ఒక సైనికుడు దావీదు పక్షాన నుండి ఒక సైనికుడు చూసి యోవాబు దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్ళి నేను ఇలాగ అబ్షాలోము ఇలా ఉండడం నేను చూశాను అని అంటే యోవాబు ఒక మాట అంటాడు. ఏంటి అని అంటే నువ్వు అసలు ఎందుకు వచ్చి ఒట్టిగా అక్కడికి వెళ్ళి అబ్షాలోముని చంపేసి నువ్వు రావాలి కదా, ఒక్క బాణంతో వాడిని చంపేసి నువ్వు ఇక్కడికి రావాలి కదా, నీకు 10 తులముల వెండి దొరికిద్దు కదా అని చెప్పేసి చెప్తా ఉంటాడు అనమాట. అయితే ఈ యొక్క సేవకుడు ఏమంటాడు అని అంటే అసలు దావీదు యమనుడైన అబ్షాలోమును ముట్టుకోవద్దని చెప్పాడు. ఇంకా నువ్వు నాకు 1000 తులాల వెండి ఇచ్చినా కానీ నేను ఆ పని చేయను అని చెప్పేసి ఎంతో నమ్మకంగా దావీదుకి కట్టుబడి ఉంటాడు అనమాట. అయితే యోవాబు మాత్రం నేనే అయితే అతన్ని చంపుతానని చెప్పి అక్కడ నుండి బయలుదేరి ఒక 3 బాణాలు తీసుకొని అతని యొక్క గుండెకి గురిపెట్టి అబ్షాలోమును చంపేస్తాడు అనమాట. ఇంకా అబ్షాలోమును అక్కడ నుండి దిగిపెట్టి ఒక పెద్ద గోతిలో పడేసి ఒక పెద్ద రాళ్ళతో దాన్ని అతని యొక్క బాడీని కవర్ చేస్తారనమాట. అయితే అబ్షాలోము స్తంభము అని ఒక స్తంభానికి పేరు అనేది ఉంది. అది ఎలాగనంటే అబ్షాలోము బ్రతుకున్న కాలంలో
ఒక స్తంభాన్ని తెప్పించాడనమాట. అది ఒక లోయలో రాజు యొక్క లోయలో దాన్ని నిలువబెట్టి ఆ యొక్క స్తంభానికి తన పేరు పెట్టుకున్నాడనమాట. ఎందుకు అనంటే తన పేరు అబ్షాలోము యొక్క పేరు నిలబెట్టడానికి తన కుమారులు లేనందున అతన్ని జ్ఞాపకం చేసుకోవడానికి కోసం అతను ఒక స్తంభాన్ని ఏర్పాటు చేసుకున్నాడనమాట. ఇలాగా అబ్షాలోము స్తంభము అని దానికి పేరు అనేది వచ్చింది. ఇలాగా అబ్షాలోము చనిపోయిన తర్వాత ఈ యొక్క వార్తను తీసుకెళ్ళడానికి అహిమయస్సు అనే వ్యక్తి సాధోకు కుమారుడైన అహిమయస్సు అనే వ్యక్తి పరిగెత్తుకుంటూ వెళ్తాడనమాట. రాజు దగ్గరికి వెళ్ళి నేను చెప్తాను అన్నప్పుడు యోవాబు అతన్ని ఆపేస్తాడు. ఇది ఈరోజు చెప్పదు, నెక్స్ట్ డే మనం చెప్దాము అని చెప్పి ఒక కూషి అనే వ్యక్తిని మాత్రం ఏర్పాటు చేసుకుంటాడు యోవాబు. నువ్వు వెళ్ళి చెప్పు అని చెప్పి కూషిని పంపిస్తా ఉన్నప్పుడు ఈ యొక్క అహిమయస్సు మాట వినకుండా నేను కూడా వెళ్తాను అన్నప్పుడు యోవాబు నిరాకరించలేక ఇద్దరిని వెళ్ళమంటాడు. ఈ యొక్క అహిమయస్సు పరిగెత్తుకుంటూ వెళ్తా ఉన్నప్పుడు రాజు నగర్ మీద నుండి ఒక వ్యక్తి చూసి ఎవరో ఒకరు పరిగెత్తుకుంటూ వస్తా ఉన్నారు, వాని వెనకాల ఇంకొకటి కూడా పరిగెత్తుకుంటూ వస్తా ఉన్నాడు అని అన్నప్పుడు అయితే ఇద్దరు వర్తమానం తీసుకొస్తున్నారని దావీదుకి అర్థమైంది అనమాట. ఎప్పుడైతే అహిమయస్సు వాళ్ళిద్దరిలో ఒకడు అహిమయస్సు అని దావీదుకు తెలిసిందో మంచి వర్తమానం తీసుకొస్తాడు అని ఎదురు చూస్తూ వచ్చాడు అనమాట. దేవుడు నీకు విజయాన్ని ఇచ్చాడు అని చెప్తాడు. అబ్షాలోము గురించి ఏంటి అని దావీదు అడిగినప్పుడు నాకు తెలియదు అబ్షాలోము గురించి అని చెప్తా ఉంటాడు అనమాట. అయితే తర్వాత కూషి అనే వ్యక్తి వచ్చినప్పుడు అబ్షాలోము గురించి అడుగుతూ ఉంటాడు అనమాట. బాలుడు అబ్షాలోము క్షేమంగా ఉన్నాడు అక్షేమంగా ఉన్నాడు అన్న ప్రశ్న అడుగుతూ ఉంటాడు అనమాట. అయితే అతను ఏమని చెప్తాడు అని అంటే, నీ శత్రువులను నీకు హాని చేయవాలని నీ మీదకి వచ్చిన వారందరూ ఆ బాలుడు ఉన్నట్టుగానే ఉందురుగాక. అంటే శత్రువులందరూ ఆ బాలుడు ఉన్నట్టుగానే ఉందురుగాక అని అంటే అందరూ చనిపోతారు, నీ శత్రువులందరూ. ఈ దినాన దేవుడు నీకు విశ్రాంతిని ఇచ్చాడు అని చెప్పి చెప్తూ ఉంటాడు అనమాట. దావీదు అబ్షాలోము యొక్క మరణాన్ని బట్టి చాలా ఏడుస్తూ ఉన్నట్టుగా మనం చూస్తూ ఉంటాం. నా కుమారుడు అబ్షాలోమా అని అతను ఏడుస్తా, నీకు బదులుగా నేను చనిపోయినా బాగుండు కదా అని చెప్పి ఏడుస్తూ ఉంటాడు అనమాట. అయితే ఇక్కడ మనం ఏం చూడవచ్చు అని అంటే ఏ పంట విత్తితే ఆ పంటకు వస్తారనమాట. అబ్షాలోము మరణ పంట విత్తుదామని బయలుదేరాడు, కానీ తనే మరణిస్తూ వచ్చాడు అనమాట. ఇది ఒక అల్టిమేట్ కాన్సిక్వెన్స్ ఆఫ్ సిన్. పాపం వల్ల వచ్చే జీతం ఏంటి అని అంటే మరణం అన్నమాట. ఇంకా తర్వాత అబ్షాలోము చనిపోయిన తర్వాత దావీదు అసలు సైలెంట్ గా తన గదిలోకి వెళ్ళిపోయి అక్కడ ఏడుస్తూ ఉంటాడు. రోజులు గడిచినా బయటికి రాడనమాట. అయితే ఆ యొక్క యుద్ధంలో వాళ్ళు గెలిచినప్పటికీ ఎవరు సంతోషంగా లేరనమాట. జనులందరికీ అది దుఃఖకారణంగా గెలిచిన యుద్ధం లాగానే ఉండిద్ది అనమాట. అయితే అక్కడికి ఎవరు వస్తారు అని అంటే ఈ యొక్క యోవాబు వచ్చి చెప్తా ఉంటాడు, ఈరోజు నీ ప్రాణము, నీ కుమారుల ప్రాణము, నీ కుమార్తెల ప్రాణాలని, నీ ఉపపత్నుల ప్రాణాలని, నీ భార్యల ప్రాణాలు, వీళ్ళందరినీ కాపాడిన అంటే వాళ్ళందరి ప్రాణాలు క్షేమంగా ఉన్నాయి. అయితే నువ్వు మమ్మల్ని సిగ్గుపరుస్తా ఉన్నావు. అబ్షాలోము చనిపోయాడని నువ్వు ఏడుస్తూ మమ్మల్ని సిగ్గుపరుస్తా ఉన్నావు. నీ శత్రువుల యందు నువ్వు ప్రేమ చూపిస్తా ఉన్నావు అని ఒక మాట ఈ మాటలు చెప్తా ఉంటాడు అనమాట. నువ్వు లేచి ఇప్పుడు వచ్చి నువ్వు ధైర్యంగా ఈ యొక్క జనులను పలకరించు అని చెప్పి యోవాబు దావీదుతో అంటూ ఉంటాడనమాట. దావీదు ఆ మాటలు విని అతను బయటకు వచ్చి అక్కడ మెట్ల మీద కూర్చొని ఉంటా ఉన్నప్పుడు అతన్ని పలకరించడానికి జనులందరూ వస్తూ ఉంటారనమాట. ఇలాగా జనులందరూ వస్తూ ఉంటారు, కానీ ఇజ్రాయేలీలు మాత్రం తమ ఇంటికి వెళ్ళిపోయారు అనమాట. ఎందుకు అని అంటే ఇజ్రాయేలీలందరూ తిరుగుబాటు చేశారు కదా దావీదు మీద. దావీదు అబ్షాలోముతో కలిసి యుద్ధం చేశారనమాట. అయితే ఇజ్రాయేలీలందరూ ఏమని అనుకుంటారు అని అంటే అబ్షాలోము మన శత్రువులందరినీ చేతిలో నుండి, ఫిలిస్తీన్ల చేతులందరిలో నుండి ఇంకా
ఆ రాజు మనల్ని కాపాడాడు. అయితే రాజు అబ్షాలోముకు భయపడి దేశాన్ని వదిలిపెట్టేసి వెళ్ళిపోయాడు. ఇప్పుడు అబ్షాలోము మనం రాజుకు పట్టాభిషేకం చేసిన అబ్షాలోము యుద్ధంలో చనిపోయాడు. మనం ఎందుకు ఇప్పుడు మరలా దావీదు దగ్గరికి వెళ్ళి నువ్వు మమ్మల్ని ఏలాలి అని మాట్లాడకుండా ఉండాలి అని చెప్పి సైలెంట్గా ఉంటాడు అనమాట. ఈ కాన్వర్జేషన్ మొత్తం ఇజ్రాయేలీలో జరుగుతుందని దావీదుకి అతని యొక్క నగరంలో ఎప్పుడైతే వినబడతా ఉందో అక్కడ ఆ ప్రాంతంలో వినబడతా ఉందో దావీదు ఇజ్రాయేలీలకు ఒక వర్తమానం పంపిస్తాడనమాట. అబ్యాతారు సాదోకు కుమారుడైన అబ్యాతారునిచ్చి సాధోకును అభ్యతారు యాజకులకి వర్తమానం ఇస్తారనమాట. సాధోకు అభ్యతారు యాజకులకి వర్తమానం ఇస్తారు. ఇజ్రాయేల్ మాట్లాడుకున్నది నా రాజనగరంలో నాకు వినబడింది, వాళ్ళు ఎందుకు ఇంకా ఆలస్యం చేస్తా ఉన్నారు నన్ను పిలవడానికి అని చెప్పి దావీదు తనతో యుద్ధం చేసిన జనులను క్షమించి వారికి రాజుగా ఉండడానికి మరలా సిద్ధపడ్డాడు అనమాట. వాళ్ళని ఎవరికి కీడు చేయాలనే ఆలోచన దావీదుకి లేదనమాట. ఇంకా షిమి అనే వ్యక్తి గురించి మనం ఇక్కడ మరలా చూస్తూ ఉంటాము. దావీదు యోర్దాను అవతల నదిలో అవతలికి దాటాడు కదా, ఇప్పుడు మరలా యువతలకు దాటుకొని తన యెరూషలేముకి వస్తానికి సిద్ధపడతా ఉన్నాడు. ఇక్కడ బహీరుము అనే ప్రాంతంలో షిమి ఉంటాడు కదా, ఆ షిమి ఏం చేస్తా ఉన్నాడు అని అంటే ఒక్కడే ఉన్నప్పుడు దావీదుని క్షమించాడు. ఇప్పుడు 1000 మందిని బెన్యామీన్లు అతనితో ఉన్నప్పుడు దావీదుని క్షమాపణ అడుగుతా ఉన్నాడు అనమాట. అదేంటి అని అంటే ఎట్లా అడుగుతా ఉన్నాడు అని అంటే దావీదు ఆ ప్రాంతం గుండా వెళ్తా ఉన్నప్పుడు అతనికి సాష్టాంగపడి నమస్కారం చేసి నేను ద్రోహం చేశాను, నేను పాపం చేశాను, నా దోషాన్ని జ్ఞాపకం ఉంచుకోవద్దు, నువ్వు మనసులో ఉంచుకోవద్దు అని చెప్పి దావీదుని క్షమాపణ అడుగుతా ఉంటాడు అనమాట. అభిషే అనే వ్యక్తి మాత్రం ఏమంటాడు అని అంటే దావీదుతో, యెహోవా అభిషేకించినవని శపించిన యొక్క షిమి మరణానికి పాత్రుడు కాడా అని చెప్పేసి మరణం వైపు అతన్ని చంపాలన్న ఆలోచన అభిషేకి ఉందన్నమాట. అదే ఆలోచన దావీదుతో చెప్పినప్పుడు దావీదు ఏమంటా ఉన్నాడు అంటే నేను ఇది ఇతన్ని చంపి ఇతనికి శత్రువు అవడానికి ఇప్పుడు ఇది సమయమా, ఈ రోజున ఎట్లాంటి మరణశిక్ష జరగకూడదు, నేను నీకు మరణశిక్ష వేయను అని అక్కడ షిమికి ఒక ప్రామిస్ చేసి షిమిని క్షమించినట్టుగా దావీదుని మనం చూస్తూ ఉంటాం అన్నమాట. ఇంకా మెఫీబోషెతు ఆ యొక్క ప్రాంతంలో ఉన్నప్పుడు రాజుని ఎదుర్కోవడానికి వచ్చాడనమాట. షీబా అనే వ్యక్తి కుట్ర పన్నాడు కదా, అది ఇక్కడ మెఫీబోషెతు క్లారిటీ చేస్తాడు అనమాట. నువ్వు అసలు ఎందుకు రాలేదు నాతో పాటు అని దావీదు అడుగుతా ఉన్నప్పుడు నా యొక్క సేవకుడు నన్ను మోసం చేశాడు, నీతో పాటు తీసుకువెళ్తానని నన్ను మోసం చేసి అతను అక్కడ నుండి వచ్చాడు అంటే, అయితే నువ్వు అతని ఆస్తిని పంచిపెట్టేసుకొని తీసేసుకో అని చెప్పి దావీదు మరలా ఈ యొక్క మెఫీబోషెతుకు రావాల్సింది ఇచ్చాడనమాట. మెఫీబోషెతు రాజు ఎప్పుడైతే యెరూషలేం నుండి వెళ్ళిపోయి తిరిగి వచ్చేంత వరకు అతని యొక్క నమ్మకత్వాన్ని ఎలా చూపిస్తూ వచ్చాడు అని అంటే అతను తన కాళ్ళను సరిగ్గా కడుక్కోలేదు, తనకి గడ్డము వీటిని కత్తిరించుకోలేదు, ఇంకా బట్టలు కూడా ఉతుక్కున్నవి వేసుకోలేదు అనమాట. దావీదు ఇంటికి క్షేమంగా వచ్చేంత వరకు తను అట్లాగే ఉంటా ఉన్నాడు అనమాట. ఇంకా తర్వాత బర్జిల్లయి అనే ఒక అంటే దావీదు అరణ్యంలో తిరుగుతూ ఉన్నప్పుడు అతనికి ఆహారం పంపించాడు కదా, అతనికి 80 సంవత్సరాలు అనమాట. అతనికి మేలు చేయాలి అని దావీదు మనసులో పుడతా వచ్చిందనమాట. అతను ఎట్లాంటి వాడు అని అంటే అధిక ఐశ్వర్యవంతుడు అని రాయబడి ఉందన్నమాట. అయితే సగం దూరము అతను దావీదుతో పాటు ఈ యొక్క యోర్దాను నది దాటుతా ఉన్నప్పుడు దావీదు ఏమని అడుగుతాడు అని అంటే నువ్వు యెరూషలేం వచ్చేసి నా దగ్గర ఉండు, నేను నిన్ను చూసుకుంటాను అని చెప్పేసి అంటూ ఉంటాడు అనమాట. అయితే ఈ యొక్క బెర్జిల్లయి ఏమంటాడు అని అంటే నేను ఇప్పటికీ 80 ఏళ్ళు అయిపోయినాయి, నాకు సుఖ దుఃఖాలకి భిన్నం నాకు తెలియదు, అన్నపానాల యొక్క రుచి నేను ఎరగను,
ఇంకా గాయకులందరి యొక్క స్వరాన్ని ఆ, నాకు వినబడదు. నేను నీకు వచ్చి భారంగా ఉండలేను. అయితే నువ్వు నాతో పాటు ఉన్న నా యొక్క దాసుని నీతో పాటు తీసుకెళ్ళు. కింహాము అనే దాసుని నువ్వు తీసుకెళ్ళు. అతనికి నీకు ఏది అనుకూలమైతే అతనికి చెయ్యి అని చెప్పి దావీదు ఈ యొక్క బెర్జిలేము దావీదుతో చెప్తాడనమాట. దావీదు సరే అని చెప్పి ఒక కింహాము అనే వ్యక్తిని వెంట పెట్టుకొని యెరూషలేముకి వస్తూ ఉంటాడనమాట. ఇలాగా యూదా వారందరూ ఇజ్రాయేలీలో అందరూ రాజును తోడుకొని మరలా యెరూషలేముకి తీసుకొని వచ్చి వారందరి మీద రాజుగా చేసుకుంటూ ఉంటారనమాట. ఇలాగ దావీదు యెరూషలేం నుండి పారిపోయి మరలా యెరూషలేముకి తిరిగి వచ్చేంత వరకు ఎన్ని సిచ్యువేషన్స్ లో దావీదు చూసింది ఏంటి అని అంటే, దేవుని యొక్క హస్తాన్ని ప్రతి చోట చూస్తూ వచ్చాడు. ప్రతి సందర్భంలో దేవుడు కూడా ప్రతి సందర్భంలో ఉంటా వచ్చాడు. మనం చూస్తూ వచ్చాం కదా. ఆ యొక్క దేవుడు వీటన్నిటిని పరిస్థితులు మారుస్తాడని షిమీ దగ్గర, ఇంకొకటి అహీతోపెలు యొక్క ఆలోచన విషయంలో ఇట్లాగా దేవుడు దావీదు పక్షాన అంటే వచ్చాడు. దావీదు కూడా అది అర్థమవుతా ఉందన్నమాట. దేవుని యొక్క హస్తాన్ని ప్రతి ఏరియాలో చూస్తూ వచ్చాడు అనమాట. ఇంకా దావీదు రాజైనప్పటికీ, గొప్పవాడైనప్పటికీ చాలా హంబుల్ ఇంకా లవింగ్ హార్ట్ తో ఉంటా వచ్చాడు. ఇలా క్షమించే గుణం అనేది దావీదులో ఉంటూ ఉందన్నమాట. ఏ రీతిగా దావీదు మరలా యెరూషలేంకి తిరిగి వచ్చి రాజుగా ఉంటూ ఉంటాడు. దీని అంతటిని బట్టి ప్రైజ్ లార్డ్. Praise the Lord. Thank you, Sneha. God bless you for the exhaustive and excellent presentation. Now we move on to next presentation by Sister Unnati, last portion of this 2 Samuel. So we request Unnati to give presentation. ప్రైజ్ ది లార్డ్ అందరికి. ఇప్పటి వరకు మనము అంటే ట్రాజడీస్ ఇన్ డేవిడ్స్ హౌస్ అండ్ ఇజ్రాయెల్, అంటే దావీదు వంశంలో మరియు ఇజ్రాయెల్లో జరిగిన విషాదాలు మనం కొన్ని చూస్తా ఉన్నాము. 19th చాప్టర్ వరకు, అంటే దావీదు యెరూషలేమునకు వచ్చి మరలా తిరిగి పరిపాలించడం అనేది చూస్తా ఉన్నాము. మనము ఇంకా ఈ 20th చాప్టర్ లో చూసినట్లయితే షేబా దావీదునకు వ్యతిరేకంగా ఏ విధంగా తిరుగుబాటు చేశారు అన్నది మనం ఈ 20th చాప్టర్ లో మనము చూడొచ్చు. షేబా ఎవరు అంటే ఈయన బిక్రీ కుమారుడు అనమాట, బెన్యామీనీయుడు. ఈయన ఏంటి అంటే ఈయన ఏమంటున్నారంటే, దావీదు నందు మనకు భాగం లేదు, మనకు యెషై కుమారునితో మనకు ఎలాంటి పని లేదు, మనకు మనం పరిపాలించుకున్నామని తనకు తానే ఏంటంటే ఒక రాజుగా ఆయన ప్రొక్లెయిమ్ చేసుకుని ఇజ్రాయేలీని పరిపాలించాలనే ఉద్దేశం కలిగి ఉన్నాడు అనమాట. అయితే దావీదు గారు ఏం చేస్తారంటే అమాషాను పిలిపించి 3 దినముల్లో ఏంటి అంటే షేబాని పట్టుకుని అప్పగించమని అడుగుతారనమాట. అయితే అమాషా గారు ఏంటి అంటే ఆలస్యం చేసినందువలన అతనికి నిర్ణయించిన కాలము మీరిపోతా ఉంటది అనమాట. అప్పుడు దావీదు గారు ఏం చేస్తారంటే అబీషైని పిలిపించి చెప్తారనమాట. ఇట్లా పట్టుకుని రమ్మని, షేబాని పట్టుకుని రమ్మని చెప్తా ఉంటారు. అయితే ఇక్కడ ఒక మాట అంటా ఉంటారు అనమాట, షేబా అబ్షలోం కంటే మనకు ఎక్కువ కీడు చేయను అని చెప్పేసి, ఎక్కువ నాశనం ఇశ్రాయేలీయులకి తీసుకొస్తారని చెప్పి షేబాని పట్టుకోవాలని చెప్పి దావీదు గారు అడుగుతా ఉంటారనమాట. అంటే బిక్రీ నేచర్ మనం అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే ఫస్ట్ వర్స్ లో కూడా ఏమని అంటే చెప్తా ఉన్నారని, షెబాయను ఒక పనికి మాలిన వాడొకడు అచ్చట ఉండెను అని చెప్తా ఉన్నారనమాట. అంటే ఆయన యొక్క నేచర్ ఎంత ఇదిగా ఉంది అన్నది మనం ఇక్కడ అర్థం చేసుకోవచ్చు. ఏ విధంగా రాజ్యానికి నాశనం తీసుకొస్తారు అన్నది మనము అర్థం చేసుకోవచ్చు అనమాట. అయితే ఇక్కడ ఏంటి అంటే యోవాబు గారికి ఈ విషయం తెలుస్తుంది అనమాట. దావీదు గారు ఏమీ పంపించకపోయినా కానీ ఆయన వెళ్తారనమాట. అయితే మనం 9th verse లో చూసినట్లయితే
యోవాబు ఏం చేస్తారంటే వేషధారితనం అనేది చూపిస్తా ఉన్నారు. ఆయనలో ఏంటి అంటే అమాషాని కలిసి ఆయన చాలా మంచిగా మాట్లాడడం మనం చూస్తాము. నా సహోదరుడా అని చెప్పి సంబోధిస్తూ నీవు క్షేమంగా ఉన్నావా అని మాట్లాడుతూ అమాషాని ముద్దు పెట్టుకున్నట్లుగా మాట్లాడుతూ ఆయన కుడి చేత ఆయన గడ్డం పట్టుకొని చాలా ప్రేమగా మాట్లాడుతున్నట్టు మాట్లాడి ఆయన్ని చంపేయడం మనం చూస్తామన్నమాట. అంటే ఆయన యొక్క కపటం అంటే ఆయన హృదయంలో కపటం అనేది మనం చూస్తా ఉన్నామన్నమాట. అంటే మోసం చేశారు, ద్రోహం చేయడం అనేది మనం చూస్తా ఉన్నామన్నమాట. సో మనం ఏం అర్థం చేసుకోవచ్చంటే అంటే మనం కూడా చాలా సార్లు ఏంటి అంటే అందరితో పైకి మనం మంచిగా మాట్లాడుతా ఉంటాము. కానీ హృదయంలో ఏంటి అంటే మనం వేరే ఆలోచన కలిగి ఉంటామనమాట. కానీ దేవుడు అట్లాంటివి క్షమించరనమాట. ఎందుకంటే దేవుడు హృదయాన్ని లక్ష్యపెట్టే దేవుడు కదా! ఈయనలాగా అంటే మనము చంపకపోయినా కానీ పైకి ఒకటి మాట్లాడుతూ లోపల వేరే థాట్స్ మనం కలిగి ఉంటామనమాట. దేవుడు అట్లాంటివి యాక్సెప్ట్ చేయరనమాట. ఏంటి అంటే మనకి ఉంటది గదా! వేశ్యనైనా క్షమిస్తాను కానీ తనమును క్షమించును అని చెప్పేసి. సో, ఈ విధంగా అంటే పైకొకటి లోపల హృదయంలో ఒకటి మనము కలిగి మనము జీవించకూడదని మనము అంటే ఈ యోవాబు గారి దగ్గర నుంచి మనము అర్థం చేసుకోవచ్చనమాట. అయితే ఎందుకు అంటే యోవాబు అమాషాని చంపి ఉంటారంటే యోవాబు ప్లేస్‌లో అమాసాను ఏంటి అంటే దావీదు గారు సైన్యాధిపతిగా నియమిస్తారనమాట. అది ఆయన డైజెస్ట్ చేసుకోలేకపోయారనమాట. అందుకనే ఏం చేస్తారంటే ఆహ్, ఆహ్, యో అమాషాని ఆహ్, ఆహ్, సైన్యాధిపతిగా ఆయన నియమించడము, ఆయన ప్లేస్‌ని ఈయన తీసుకున్నారు అన్నది డైజెస్ట్ చేసుకోలేక ఆయన చంపడం అనేది మనం చూస్తున్నామనమాట. సో, తర్వాత ఏంటి అంటే అబీషై, యోవాబు ఇద్దరు గూడా షేబాని తరుముతూ వెంబడిస్తూ ఉంటారనమాట. అయితే షేబా ఆబేలు అనే పట్టణంలో దాక్కోవడం మనం చూడొచ్చు. అయితే ఆ పట్టణం ఏంటి అంటే ఆబేలు పట్టణం యొక్క ప్రత్యేకత ఏంటి అంటే ఆ పట్టణము యుద్ధాల్ని ప్రోత్సహించదనమాట. వాళ్ళు శాంతి, సమాధానంను ప్రోత్సహించే పట్టణం అనమాట అది. ఇంకా ఏదైనా అపరాధం గానీ, తప్పు గానీ ఎవరైనా చేసినట్లయితే వాళ్ళు ఖండిస్తారనమాట. అట్లాంటి పట్టణం. షేబా ఏంటి అంటే ఆ పట్టణంకి వెళ్లి అక్కడ దాక్కుంటారు. అయితే యోవాబు ఏం చేస్తారంటే అక్కడ షేబా దాక్కున్నారని చెప్పి తెలిసిన తర్వాత ఆబేలు ప్రాకారము అంటే ఆ పట్టణపు గోడని పడగొడతా ఉంటారనమాట. కానీ అక్కడ ఏం జరుగుతుంది అంటే ఒక యుక్తిగల స్త్రీ ఏంటి అంటే ప్రాకారం ఎక్కి యోవాబుని పిలిచి మాట్లాడడానికి అడుగుతారనమాట. అయితే ఆహ్ మాట్లాడినప్పుడు ఏంటి అంటే చెప్తారనమాట. యోవాబు ఈ విధంగా షేబా తల నాకు కావాలి అని చెప్పేసి చెప్తా ఉన్నారు. ఆమె యుక్తిగా మాట్లాడి ఆహ్, ఈ ప్రాబ్లమ్‌ని సాల్వ్ చేస్తదనమాట. ప్రాకారాన్ని కాపాడుతా ఉంటారనమాట. మనకి 19థ్ వర్స్‌లో ఉంటదనమాట. ఇశ్రాయేలు పట్టణంలో ప్రధానమగు ఒక పట్టణంను లయము చేయవలెనని నీవు ఉద్దేశించుచున్నావు. యెహోవా స్వాస్థ్యమును నీవెందుకు నిర్మూలం చేయదువని చెప్పగా అప్పుడు యోవాబు గారు చెప్తారనమాట. నేనేమి నిర్మూలం చేయను. మీరు వానిని మాత్రం మాకు అప్పగించండి అని చెప్పేసి అడుగుతారనమాట. అప్పుడు మేము వెంటనే ఈ పట్టణంను విడిచి వెళ్ళిపోతామని చెప్పి చెప్తారు. వెంటనే ఏంటంటే తన షేబా యొక్క తలను పట్టుకొని యోవాబు దగ్గర దాన్ని పడవేస్తారనమాట. యోవాబు ఏంటి అంటే ఆహ్, ఆ షేబా తలను తీసుకొచ్చి యెరూషలేం రాజునొద్దకు తిరిగి హ్మ్. తిరిగి తీసుకొచ్చి ఇస్తారనమాట. మనం ఇక్కడ చూసినట్లయితే ఆ స్త్రీ కోసం మనం చూడొచ్చు. ఇక్కడ బైబిల్‌లో రాయబడి ఉంది కదా! ఏంటి అంటే యుక్తిగల స్త్రీ అని చెప్పి రాయబడి ఉంది. ఇంకా నిమ్మలస్తులలోను, యథార్థవంతులలోను చేరిక అయిన దానను అని చెప్పి ఆమె చెప్తా ఉన్నారు కదా! నిజంగా అంటే మనం కూడా ఏదైనా ప్రాబ్లమ్, ఏదైనా సిట్యుయేషన్ మన ముందుకొచ్చినప్పుడు ఏంటి అంటే ఆహ్, వి షుడ్ టాక్ వైజ్‌లీ అనమాట. యుక్తిగా మనం మాట్లాడాలి. యుక్తిగా మనం అంటే వైస్‌గా మనం డెసిషన్ తీసుకోవాలనమాట. ఆమె గూడా అక్కడ యెహోవా స్వాస్థ్యమును నిర్మూలం అవ్వగూడదు అని చెప్పి ఆహ్, ఆలోచన చేస్తా ఉంది గదా! మనం కూడా ఏంటంటే ఆ కామ్‌నెస్ ఇంకా ఏంటి అంటే మనం కూడా కలిగి ఉండాలనమాట. ఇంకా యథార్థత అనేది మనం ఖచ్చితంగా కలిగి ఉండాలనమాట. సామెతల్లో కూడా ఉంటది గదా! యథార్థవంతులను ఆయన వర్ధిల్ల చేస్తారు. యుక్త మార్గము అంటే నడుచుకున్న వారికి ఆయన ఖచ్చితంగా కేడెంగా ఉంటారు అన్నది మనం గుర్తుపెట్టుకోవాలనమాట. హ్మ్. సో, అంటే తను ఒక ప్రాబ్లమ్‌ని ఆమె ఎట్లా అంటే ఒక వైస్‌గా సాల్వ్ చేసి ఆ పట్టణం అంతా నాశనం కాకుండా కాపాడిందనమాట.
సో ఇది మనం ఇక్కడ మనం నేర్చుకోవచ్చు. ఇంకా యోవాబ్ గారి దగ్గర కూడా మనము నేర్చుకోవాల్సింది ఏంటి అంటే ద్రోహము, కక్ష, జెలస్ నేచర్ ఇవన్నీ దేవునికి ఇష్టం ఉండవన్నమాట. అవన్నీ దేవునికి హేయమైనవి అన్నమాట. ఎప్పుడు దేవుడు మనలో ఏముండాలని కోరుకుంటా ఉంటారంటే ప్రేమ అనేది మనలో ఉండాలి అని చెప్పి ఆయన కోరుకుంటారు. అంతేగాని వేషధారితనము అంటే ఈ జెలస్ నేచర్ ఇలాంటివన్నీ దేవునికి ఇష్టం ఉండవన్నమాట. అవి మనలో కూడా ఉండకుండా ఉండడం అనేది మనం ఎప్పటికప్పుడు మనం చెక్ చేసుకుంటూ ఉండాలి. తర్వాత ఏంటి అంటే ఆహ్, మనం 21st చాప్టర్‌లో మనం చూసినట్లయితే గిబియోనీయులకు వ్యతిరేకంగా సౌలు చేసిన పాపానికి దావీదు గారు ప్రాయశ్చిత్తం చేస్తారనమాట. అది ఎట్లా చేస్తారంటే అప్పుడు దావీదు కాలంలో ఏంటి అంటే 3 సంవత్సరములు విడవకుండా కరువనేదొచ్చింది. అప్పుడు దావీదు అంటే యెహోవాకి మనవి చేస్తా ఉంటారనమాట. అయితే అప్పుడు ఈ విధంగా సెలవిస్తారు యెహోవా దేవుడు. ఏంటి అంటే, సౌలు గిబియోనీయులను హతం చేశాను గనుక అతనిని బట్టియు నరహంతకులైన అతని ఇంటి వారిని బట్టియు శిక్షగా ఈ కరువు కలిగెను అని చెప్తారనమాట. ఈ గిబియోనీయులు ఎవరు అంటే ఇశ్రాయేలీయులు వాళ్ళు కాదు. వాళ్ళెవరంటే అమోరీయులలో శేషించిన వారనమాట. అమోరీయులు ఎవరంటే అన్యజనులనమాట. హ్మ్. సో, వాళ్ళలో మిగిలిపోయిన వాళ్ళు ఈ గిబియోనీయులనమాట. సో, ఈ యెహోషువ టైంలో ఏంటి అంటే, ఈ గిబియోనీయులను చంపము అని చెప్పేసి ప్రామిస్ చేయడం అనేది జరుగుతుందనమాట. కానీ సౌలు వారిని హతం చేయాలని ఎప్పుడూ చూస్తా ఉండేవారు. వాళ్ళని చంపాలని చూస్తా ఉండేవారనమాట. అయితే దావీదు ఏంటి అంటే, సో, వాళ్ళకి ఏంటంటే దేవుడు వన్స్ ప్రామిస్ చేశారు కాబట్టి ఏంటి అంటే, వాళ్ళు అన్యజనులైనా లేకపోతే ఎవరైనా హీస్ ట్రీటింగ్ సేమ్ అన్నమాట. మనం ఇక్కడ అర్థం చేసుకోవచ్చు. అంటే గిబియోనీయులు అన్యజనులు అయినప్పటికీ గూడా సో, వాళ్ళకి ఏ విధంగా అయితే ప్రామిస్ అనేది చేయబడిందో అది జరగలేదు కాబట్టి దేవునికి ఏంటి అంటే అక్కడ శిక్ష అనేది దేవుడు ఇస్తా ఉన్నారనమాట. సో, ఇది సౌలు గారి టైంలో చేసిన మిస్టేక్. కానీ ఎప్పుడు మనము ఈ యొక్క పనిష్మెంట్ అనేది మనం చూస్తా ఉన్నాము అంటే ఆహ్, ఈ దావీదు గారి పీరియడ్‌లో మనం చూస్తా ఉన్నామనమాట. అంటే ఇప్పుడు మేబీ మనం చేసిన మిస్టేక్ ఇప్పుడై ఉండొచ్చు. కానీ దాని కాన్సిక్వెన్సెస్ మనము మేబీ నెక్స్ట్ జనరేషన్ లేకపోతే అంటే నెక్స్ట్ జనరేషన్ వాళ్ళు ఫేస్ చేయొచ్చు. లేకపోతే మనమే ఫేస్ చేయొచ్చు ఆ కాన్సిక్వెన్సెస్ అనేది. సో, మనము ఏంటి అంటే చేసిన తప్పిదములకు ఖచ్చితంగా వి షుడ్ ఫేస్ కాన్సిక్వెన్సెస్ అన్నమాట. సో, మనం గుర్తుపెట్టుకొని ఉండాలన్నమాట. ఎందుకంటే ఆహ్, దేవుడు ఖచ్చితంగా అంటే మనము ఆ కాన్సిక్వెన్సెస్ అనేది మనం ఫేస్ చేయాల్సొస్తది. ఒకవేళ మనం చేయకపోతే నెక్స్ట్ మన జనరేషన్ వాళ్ళు ఫేస్ చేయాల్సొస్తదనమాట. సో, అది మనం గుర్తుపెట్టుకోవాలి ఎప్పుడు. అయితే ఈ అయితే దావీదు గారు ఏం చేస్తారంటే గిబియోనీయులతో దీన్ని అంటే ఈ దోష నివారణ నిమిత్తము దేని చేత ప్రాయశ్చిత్తం నేను చేయాలి అని చెప్పి ఆయన అడుగుతా ఉంటారనమాట. అయితే వాళ్ళు ఈ విధంగా చెప్తారు. మాకు శత్రువులై మమ్మను నాశనం చేయుచు ఏలీల సరిహద్దుల్లో ఉండకుండా మేము నాశనం అవ్వాలి అని చెప్పేసి మాకు హాని చేయ ఉద్దేశించిన వాని కుమారులలో 7 మాకు అప్పగించమని చెప్పి వాళ్ళు దావీదుని అడుగుతారు. వారిని మేము ఉరి తీసేదమని చెప్పేసి రాజుతో మనవి చేస్తా ఉంటారనమాట. అయితే ఆ 7 ఏంటి అంటే ఎవరు అంటే సౌలు గారు కుమారులనమాట. వాళ్ళందరూ ఆహ్, అంటే ఆహ్, వాళ్ళ ఫ్యామిలీలో వాళ్ళే అన్నమాట. వాళ్ళందరూ ప్రిన్సెస్ అన్నమాట. అయితే దావీదు గారు ఆ 7 తీసుకొని పోయి కొండ మీద అదే వాళ్ళకి అప్పగిస్తా ఉంటారు. అయితే ఈ గిబియోనీయులు కొండ మీద ఏంటి అంటే వాళ్ళని యెహోవా సన్నిధిలో వారిని ఉరి తీస్తారు. ఆహ్ అయితే ఏంటి అంటే రిస్పా ఏం చేస్తా ఉంటారంటే గోనెపట్ట తీసుకొని కొండపైన పరుచుకొని కోతకాలం ఆరంభం మొదలుకొని ఆకాశం నుండి వర్షము ఆ కళేబరముల మీద కురి వరకు కూడా అక్కడే ఆమె ఉండి వాటి మీద ఏమి అంటే పక్షులు గాని లేకపోతే ఏమి వాటిని తినకుండా వాలకుండా అక్కడ ఆమె కాస్తా ఉండేదన్నమాట. సో ఈమె చేసిన పని ఏంటి అంటే దావీదుకి చేరుతుందన్నమాట. వెంటనే అప్పుడు దావీదు గారు ఏం చేస్తారంటే సౌలు ఎముకలను ఇంకా యోనాతాను ఎముకలను యాబేష్గిలాదు నుండి తెప్పిస్తారనమాట. అదే విధంగా అక్కడున్న జనులకు కూడా ఆజ్ఞాపిస్తారు. ఆ 7 ఎముకలను కూడా తెప్పించమని చెప్పేసి. సో, వాటన్నిటిని ఏంటి అంటే సౌలు తండ్రియగు కీషు సమాధి యందు వాటిని పాతిపెట్టడం అనేది జరుగుతుందనమాట. అయితే
అంతకు ముందు వరకు దావీదు చేసిన విజ్ఞాపన దేవుడు అంగీకరించలేదన్నమాట. ఎప్పుడైతే ఈ దోష నివారణ అనేది చేసిన తర్వాత, దావీదు ఈ విధంగా చేసిన తర్వాత మాత్రమే దేశం కొరకు చేయబడిన విజ్ఞాపన అనేది దేవుడు అంగీకరించడం అనేది చూస్తారనమాట. అంగీకరించడం అనేది మనం చూస్తాము. ఈవెన్ మన జీవితంలో కూడా అంతే. మనలో అంటే ఏంటి, పాపము ఇవన్నీ ఉన్నంత వరకు మేబీ మనం చేసే ప్రార్థనలు దేవుడికి అంగీకారంగా ఉండదన్నమాట. ఖచ్చితంగా పాపానికి ప్రాయశ్చిత్తం అనేది అవసరం అన్నమాట. అదే ఏంటి అంటే రిపెంటెన్స్ అన్నమాట. మనలో అంటే మనకి ఆ పాప క్షమాపణ రావాలి అంటే మనం కూడా ఏంటంటే వి నీడ్ టు రిపెంట్ డైలీ. అంటే మనం ఖచ్చితంగా మనం మనుషులం కాబట్టి పడిపోతా ఉంటాము. కానీ వెంటనే అంటే దేవుడు మనల్ని క్షమిస్తారు. సో మనం ఏం చేయాలి అంటే ఆ రిపెంటెన్స్ అనేది మనలో ఉండాలన్నమాట. ఎవ్రీ డే ఏంటి అంటే ఎవ్రీడే మనము దేవుని దగ్గరికి వెళ్ళి మనము ఖచ్చితంగా మనము రిపెంట్ అవుతూ ఉండాలన్నమాట. సో, ఇంకా మనం ఏంటి అంటే ఒకవేళ దేవుడు క్షమించిన తర్వాత కూడా మనము ఇంకా రికరెంట్‌గా అదే విధంగా మనం పాపం చేస్తున్నామా? లేకపోతే నిజంగా మనకి రిపెంటెన్స్ అనేది వచ్చిందా అన్నది కూడా మనం చెక్ చేసుకుంటా ఉండాలన్నమాట. అంటే మనకి ఆహ్ దేవుడు ఖచ్చితంగా ఆహ్, అంటే మనం ఏదైనా మిస్టేక్ చేసినప్పుడు గానీ, దేవునికి ఇష్టమైనవి మనం చేయకుండా మనలో దేవునికి ఇష్టం కానివి మనలో ఉన్నప్పుడు ఖచ్చితంగా వాక్యం మనల్ని గద్దిస్తా ఉంటది. లేకపోతే మన యొక్క హృదయం మనల్ని గద్దిస్తా ఉంటదనమాట. సో, మనము గద్దించినప్పుడు వెంటనే మనం దేవుని దగ్గరికి వెళ్ళి మనము ఖచ్చితంగా మనము పశ్చాత్తాప పడాలి. రిపెంటెన్స్ అవ్వాలన్నమాట. అప్పుడు మాత్రమే రిపెంట్ అయిన తర్వాత గూడా ఆ తగిన ఫలాలనేవి మనలో ఫలించేటట్టు ఉండాలన్నమాట. సో, మనము ఆహ్ ఉంటదనమాట. అంటే అపోస్తల కార్యాల్లో గూడా ఉంటది కదా! చెడుతనమును మాని ప్రభువును వేడుకొంటూ అని ఉంటదనమాట. సో, దేవుడు ఏమంటున్నారంటే మనలో ఉన్న చెడుతనమునంతటిని విడిచిపెట్టి మనం కూడా ప్రభువును వేడుకుంటా ఉన్నప్పుడు మాత్రమే మనకి పశ్చాత్తాపం అనేది మనకి కలుగుతుందనమాట. సో, మనము ఎప్పుడు కలుగుతుంది అంటే దావీదు గారిని మనం చూడొచ్చు. అంటే యెహోవా దేవుడు సెలవిచ్చిన వెంటనే ఆయన హ్మ్. ఏమైతే చెప్పారో అట్లనే ఆ దోష నివారణ కొరకే ఆయన చేస్తా ఉన్నారు కదా! అంటే భయం అనేది మనకుండాలనమాట. ఫియర్ ఆఫ్ ద లార్డ్ అనేది చాలా ఇంపార్టెంట్ మన లైఫ్‌లో. అది ఉన్నప్పుడు మాత్రమే మనము ఏంటి అంటే మనము పశ్చాత్తాప పడగలుగుతాము. రిపెంట్ అవ్వగలుగుతామనమాట. ఎందుకంటే మనం ఎప్పుడు చెక్ చేసుకోవాలి. మన మాటలో గాని, మన యొక్క ప్రవర్తనలో గాని ఏమైనా దోషం కానీ, ఏదైనా అపరాధం ఉందేమో అని చెప్పి మనం ఎవ్రీడే మనము చెక్ చేసుకొని రిపెంట్ అయినప్పుడు మాత్రమే మనము ఆయన లాగా మనము ట్రాన్స్‌ఫార్మ్ అవ్వగలుగుతాం అన్నమాట. తర్వాత మనం చూస్తా ఉన్నట్లయితే ఇదే చాప్టర్‌లో ఇజ్రాయేలీల వారికి, ఫిలిష్తీయుల వారికి యుద్ధం జరుగుతా ఉంటదన్నమాట. అయితే అబీషై ఏం చేస్తారంటే, అబీషై దావీదు యొక్క సేవకుడనమాట. ఆయన్ని కాపాడుతా ఉంటారనమాట. సో, ఆహ్, ఇది మనము ఈ చాప్టర్‌లో మనం చూస్తా ఉన్నాము. తర్వాత 22nd చాప్టర్‌లోకొచ్చేసరికి ఏంటి అంటే ఆహ్, అంటే ఇప్పటి వరకు ఏ విధంగా దావీదు గారిని సౌలు చేతి నుండి ఇంకా శత్రువుల చేతిలో నుండి దేవుడు ఏ విధంగా తప్పించారో తప్పించిన విధానంను బట్టి దావీదు గారు ఏంటి అంటే యెహోవాను స్తుతిస్తారు, గణపరచడం అనేది మనం చూస్తా ఉంటాం అన్నమాట. అంటే నిజంగా అన్నమాట. ప్రతి ఒక్క సిట్యుయేషన్‌లో మనం ఇప్పటివరకు డిస్కస్ చేసిన ప్రతి చాప్టర్‌లో దేవుని హస్తం అనేది మనం చూస్తా ఉన్నాము. ఆయన ప్రొటెక్షన్ అనేది మనం చూస్తా ఉన్నాం అన్నమాట. ఇక్కడ ఈ 22nd చాప్టర్‌లో ప్రతి వర్స్‌లోనూ ఆయన చాలా డీటెయిల్డ్‌గా రాస్తా ఉన్నారనమాట. అంటే ఆయనలో ఆ కృతజ్ఞతా భావం అనేది చూడొచ్చనమాట. అంటే ఏ విధంగా ఆయన హెల్ప్ చేశారు. ఆ హెల్ప్ చేసిన దాన్ని బట్టి ఆ గ్రాటిట్యూడ్ అనేది దావీదు గారిలో మనము ఈ వర్సెస్ మనం చదువుతా ఉన్నప్పుడు మనం చూడొచ్చనమాట. ఇంకా ఏంటంటే ఇక్కడ రాస్తా ఉన్నారు గదా! బలాత్కారుల నుండి నన్ను రక్షించిన వాడవు నీవే. కీర్తనీయుడైన యెహోవాకు నేను మొరపెట్టి తిని. నా శ్రమలో నేను యెహోవాకు మొరపెట్టి తిని. నా దేవుని ప్రార్థన చేసి తిని. ఆయన తన ఆలయంలో ఆలకించి నా ప్రార్థన అంగీకరించెను. నా మొర ఆయన చెవులలో జొచ్చెను. నిజంగా దావీదు గారికి ఆయన మొరపెట్టినప్పుడు, ప్రార్థన చేసినప్పుడు ఏ విధంగా దేవుడు ఆలకించి ఆయన హస్తం ప్రతి విషయంలో చూపిస్తా వచ్చారో, మనం కూడా చాలా అంటే ప్రతి ఒక్కరము ఏవో ఒక సిట్యుయేషన్స్‌లో మనము
ఫేస్ చేస్తా ఉంటాం అన్నమాట. శ్రమలు రాకుండా ఎవరికీ ఉండవు. కానీ మనం ఏం చేయాలి అంటే వి షుడ్ టర్న్ అవర్ ఫేస్ టు లార్డ్ అన్నమాట. మనం యెహోవాకు మొరపెట్టాలి. ఆయనకి ప్రార్థన చేయాలి. ఆయన ఖచ్చితంగా ఆయన మనల్ని మన ప్రార్థన ఆలకించి ఆయన జవాబుల్ని అనుగ్రహించే దేవుడన్నమాట. ఎందుకంటే ఆయన నమ్మకమైన దేవుడు. ఆయన విడిచిపెట్టే దేవుడు కాదు కాబట్టి. ఇంకా 21st వర్స్‌లో గూడా మనం చూసినట్లయితే, నా నీతిని బట్టి ఆయన నాకు ప్రతిఫలం ఇచ్చెను. నా నిర్దోషత్వంను బట్టియే నాకు ప్రతిఫలం ఇచ్చెను. నిజంగా అంటే మన లైఫ్‌లో మనం కూడా ప్రతిఫలము అనేది ఉంటదనమాట. సో, మనము రైచియస్‌గా ఉంటున్నామా? మనము నిర్దోషత్వంగా ఉంటున్నామా? మన యొక్క చేతులు, మన యొక్క పనులులో క్లీన్‌లీనెస్ అనేది ఉంటుందా? దేవుడు ఇవే ఎక్స్‌పెక్ట్ చేస్తారనమాట మన నుంచి. మనం రైచియస్‌గా ఉంటున్నామా? లేకపోతే నిర్దోషత్వం కలిగి ఉంటున్నామా అన్నది, పవిత్రంగా మనం ఉంటున్నామా అన్నది దేవుడు ఖచ్చితంగా చూస్తా ఉంటారనమాట. ఇంకా అంటే మన యొక్క మన యొక్క నిర్దోషత్వంని బట్టి, మన యొక్క రైచియస్‌నెస్‌ని బట్టే ఆయన మనకి ప్రతిఫలం ఇస్తారు అని చెప్పి చెప్తా ఉన్నారు. ఇంకా దేవుడు యథార్థవంతుడు. నిజంగా ఆయన యెహోవా తప్ప దేవుడేడి? మనకు దేవుడు తప్ప ఆశ్రయ దుర్గం ఏది? దేవుడు నాకు బలమైన కోటగా ఉన్నాడనమాట. ఆయన తన మార్గమందు యథార్థవంతులను నడిపించును. ఇంకా మనం ఈ మొత్తం మనము వర్సెస్ కోసం నిర్దోషత్వం కోసం దేవుడు మాట్లాడుతా ఉన్నారనమాట. సో నిజంగా అంటే మనం ఇందాక కూడా చెప్తా ఉన్నాము. నిజంగా ఆయన యథార్థవంతులను విడిచిపెట్టారు. ఆయన ఖచ్చితంగా వర్ధిల్ల చేస్తారు. దేవుడు ఏంటి అంటే వెదర్ మనము రైట్ వేలో అంటే యుక్త మార్గంలో మనం నడుచుకుంటున్నామా లేదా అన్నది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. సో అప్పుడు మనం ఆ విధంగా నడుచుకుంటే హీ విల్ బి లైక్ ఎ షీల్డ్ అన్నమాట. మన చుట్టూరు ఒక ప్రొటెక్టివ్ గా ఆయన ఉంటారనమాట. ఇంకా ఏంటి అంటే ప్రోవర్బ్స్ లో కూడా ఉంటది కదా, దయను సత్యంను ఎన్నడూను విడిచిపోనియొద్దు, నీ స్వబుద్ధిని ఆధారం చేసుకొనక యెహోవా యందు నమ్మిక ఉంచుమని ఉంటది కదా. ఇక్కడ మనము అంటే ముందు మనం చదివిన వాళ్ళలో చూస్తే యోవాబు గాని లేకపోతే వీళ్ళంతా ఏంటంటే వాళ్ళ యొక్క స్వబుద్ధిని ఆధారం చేసుకుంటా ఉన్నారు. మనం ఆ రీతిగా ఉండకుండా దేవుని మీద మనము ఆధారపడి యథార్థత అనేది మన జీవితంలో ఉండేటట్టు మనం ఎప్పుడు మన యొక్క ప్రవర్తన ఆ విధంగా ఉండాలి అని మనము ఆ ఉంచుకోవాలి ఎప్పుడు. ఇంకా తర్వాత మనం 23rd చాప్టర్ కూడా మనం చూసుకున్నట్లయితే 23rd లో మనం ఏంటి అంటే దావీదు గారి యొక్క చివరి మాటలు మనము లాస్ట్ వర్డ్స్ ని మనము చూడొచ్చు. ఏంటి అంటే ఈ చాప్టర్ లో ముఖ్యంగా దావీదు యొక్క పరాక్రమవంతులైన వీరుల కోసం మనం చూస్తున్నారనమాట. ఆ 30 మందిలో కూడా అంటే ఉరియాని కూడా కౌంట్ చేయబడింది. సో ఆ 30 మందిలో ఏంటి అంటే ముగ్గురు బలాఢ్యులు ఉన్నారు. వాళ్ళు ఎలాంటి వారంటే అంటే ఫిలిష్తీయులకు ఇజ్రాయేలీలకు యుద్ధము జరుగుతా ఉంటే రెఫాయిము లోయలో అంటే వాళ్ళు ఏంటి అంటే ఆ సైన్యం అంతా గాతు దగ్గర ఉన్నారనమాట. అప్పుడు ఏంటంటే దావీదు దుర్గంలో ఉన్నారు, ఫిలిష్తీయులు దండు కావలి వారేమో బెత్లెహేంలో ఉన్నారనమాట. అంటే వాళ్ళిద్దరు అటు ఇటు ఉన్నారు. అయితే బెత్లెహేము గవని దగ్గర ఉన్న బావిని ఎవరైనా దావీదుకు తీసుకొని వచ్చిస్తే ఎంతో సంతోషిస్తానని చెప్పి వాళ్ళ అధికారులతో ఆయన అంటా ఉన్నప్పుడు ఆ ముగ్గురు బలాఢ్యులు వెళ్ళి వాళ్ళని అంటే ఫిలిష్తీయుల్ని ఓడించి బెత్లెహేం దగ్గర ఉన్నటువంటి బావి నీళ్లు తీసుకొని వచ్చి అతనికి త్రాగడానికి ఇస్తారనమాట. సో ఈ విధంగా అంటే వాళ్ళని ఛేదించి తీసుకురావడం అనేది మనం చూడొచ్చు. ఏంటి అంటే వీళ్ళు ముగ్గురు బలాఢ్యులుగా దావీదు గారు చూస్తా ఉన్నారనమాట. ఇంకా మనము చూసినట్లయితే తర్వాత మనము అబీషైని కూడా చూడొచ్చు. అబీషై ఏంటి అంటే ఒక ఈట చేత 300 మంది శత్రువులను హతం చేస్తారనమాట అబీషై. ఇంకా బెనాయా కూడా అన్నమాట. బెనాయా ఎవరంటే యెహోయాదా కుమారుడన్నమాట. ఇంకా ఈయన ఏం చేస్తారంటే మోయాబీల ఇద్దరు శూరులను ఆయన చంపడం చూస్తారు. ఇంకా బావిలో దాగి ఉన్న సింహాన్ని చంపడం మనం చూడొచ్చు. ఇంకా ఒక ఐగుప్తీయుని కూడా చంపుతా ఉన్నారనమాట. అంటే ఆ ఐగుప్తుని చేతిలో ఉన్న ఈటని తీసుకొని అతన్ని చంపడం అనేది మనం చూస్తాం. అంటే ఈ 23rd చాప్టర్ లో ఈ యొక్క పరాక్రమవంతులైన వీరుల కోసం మనం చూస్తా ఉన్నాం అన్నమాట. వీళ్ళంతా ఏంటి అంటే యుద్ధ శూరులు, దావీదు రాజ్యాన్ని నమ్మకంగా కాపాడుతా ఉన్నారనమాట. సో మనం కూడా ఏంటి అంటే దేవుని పనిలో దేవుడు మనల్ని కూడా ఏంటి అంటే ఒక పాత్రలుగా ఉంచారు, ఒక యుద్ధ శూరులుగా ఉంచారనమాట.
సో మనం కూడా ఏంటి అంటే వాళ్ళు ఏ విధంగా దావీదు రాజ్యాన్ని నమ్మకంగా కాపాడుతా వచ్చారో దేవుడు మనకి కూడా అట్టి రీతిగానే ఇచ్చారనమాట. మనం కూడా అంటే దేవుని సేవ కోసం, పని కోసం భారం కలిగి ఉన్నామా? నిజంగా మనము అంటే ఆయన రాజ్య సువార్తకై మనము కష్టపడుతున్నామా? అంటే ఆయన సువార్త ప్రకటించే వారిలాగా ఉన్నామా అన్నది ఎందుకంటే ఆయన మనల్ని ఒక వారసులుగా చేసుకున్నారనమాట. సో ఆయన రాజ్యానికి మనల్ని వారసులుగా చేసినప్పుడు దాన్ని ప్రొటెక్ట్ చేయాల్సిన బాధ్యత కూడా మనదే కదా! సో ఆయనకి మనం ఎట్లా ఉండాలి అంటే ఒక ఉపయోగపడే పాత్రలుగా మనం ఉండాలనమాట. ఆహ్, సో మనల్ని కూడా ఈ లోకంలోకి దేవుడు పంపించారు. మనల్ని కూడా ఆయన బిడ్డలుగా చేసుకున్నారు అంటే హి హాస్ ఏ గుడ్ పర్పస్ అన్నమాట. ఆ పర్పస్‌ని మనము ఈ లోకంలో ఉన్నంత వరకు మనం ఆ పర్పస్‌ని ఫుల్‌ఫిల్ చేయాలి అని చెప్పి దేవుడు మాట్లాడుతా ఉన్నారు. ఇంకా మనం లాస్ట్ చాప్టర్ మనం చూసినట్లయితే దావీదు గారు అంటే కమిటెడ్ సిన్ అన్నమాట. ఇన్ టేకింగ్ సెన్సస్ ఈ లాస్ట్ చాప్టర్‌లో మనము చూడొచ్చు. ఏంటంటే ఇంకొకసారి యెహోవా కోపం అనేది ఇజ్రాయేలీల మీద రగులుకోవడం అనేది చూస్తా ఉన్నాము. ఎందుకు అంటే ఇశ్రాయేలీల వారిని యూదా వారిని లెక్కించమని దావీదు గారు ఆజ్ఞ ఇవ్వడం అనేది యోవాబుకి మనము ఆహ్, చూస్తా ఉన్నామనమాట. అయితే అప్పటికి చెప్తా ఉంటారనమాట. జనసంఖ్య ఎత్తయినది ఆహ్, అదే నీవు సంచారం చేసి వారిని లెక్కించమని యోవాబు గారికి ఆజ్ఞ ఇచ్చినప్పుడు యోవాబు గారు తిరిగి అంటారు గూడా ఏంటి అంటే, నా ఏలిన వాడవ రాజునగు నీవు బ్రతికి ఉండగానే దేవుడు యెహోవా దేవుడు నూరంతలు ఎక్కువ చేస్తారు. సో నీకు ఈ కోరిక ఎట్లా పుట్టింది అని చెప్పేసి అడుగుతా ఉంటారనమాట. కానీ అక్కడ ఆయన స్ట్రాంగ్‌గా దావీదు గారు చెప్పడంతో ఇంకా ఆయన అంటే సెన్సస్‌కి వెళ్తారనమాట. కౌంట్ చేయడానికి వెళ్తారు. అయితే యోవాబు జనసంఖ్య తీసుకొని ఆ కౌంట్ తీసుకొనొచ్చి దావీదు గారికి ఇస్తా ఉంటారు. ఇశ్రాయేలీల వారిలో అంటే కత్తి దూయగల వారు 8 లక్షల మంది యోధులున్నారు. ఇంకా యూదా వారిలో 5 లక్షల మంది ఉన్నారు అని చెప్పేసి ఈ విధంగా ఆయన తీసుకొచ్చి ఇస్తారనమాట దావీదు గారికి. ఇంక జనసంఖ్య చూసినందుకు దావీదు మనసు ఏంటి అంటే కొట్టుకొనగా అంటే ఆయన రియలైజేషన్ అనేది వస్తదనమాట. సంథింగ్ దేవునికి ఎగైనెస్ట్‌గా ఆయన చేశారు అన్న థాట్ వెంటనే దావీదు గారికి రావడం అనేది చూస్తామనమాట. సో, ఆయన వెంటనే రియలైజేషన్ జరిగి నేను చేసిన పని వలన గొప్ప పాపం కట్టుకున్నాను. నేను ఎంతో అవివేకిన అయి ఆ పని చేశాను అని చెప్పి ఆయన నిజంగా చాలా పశ్చాత్తాప పడతారనమాట. సో, యెహోవా కరుణించి నీ దాసుడనైన నా దోషం పరిహరింపుమని యెహోవాతో మనవి చేయగా. నిజంగా అంటే ఇక్కడ ఆయన మిస్టేక్ చేశారు. మిస్టేక్ చేసిన వెంటనే మిస్టేక్ చేశాను అని చెప్పి ఆయన గమనించుకున్నారు. గమనించుకున్న తర్వాత ఏం చేశారంటే అట్లా ఉండిపోలేదనమాట. మరలా యెహోవా దగ్గరికి వెళ్లి ఆయన ప్రార్థిస్తా ఉన్నారనమాట. పశ్చాత్తాపపడి వెంటనే ఆయన దగ్గరికెళ్లి మనవి చేస్తా ఉన్నారనమాట. సో ఇంకా తర్వాత చూస్తా ఉండగా అప్పుడు గాదునకు యెహోవా వాక్కు ప్రత్యక్షం అవుతా ఉంటదనమాట. అప్పుడు వెళ్లి ఆయనతో చెప్తారు. దావీదుతో ఈ విధంగా చెప్పు అని చెప్పి చెప్తారు. 3 విషయంలను పెడతా ఉన్నారనమాట దావీదు ముందు. ఏంటి అంటే "నీవు నీ దేశమందు 7 సంవత్సరములు క్షామం కలుగుటకు ఒప్పుకుంటావా? లేకపోతే నిన్ను తరుముచున్న నీ శత్రువుల ఎదుట నిలువలేక నీవు 3 నెలలు పారిపోవుటకు ఒప్పుకుంటావా? లేకపోతే దేశమందు 3 దినములు రేగుటకు ఒప్పుకుంటావా?" అని చెప్పేసి ఆహ్, దావీదు గారిని అడుగుతారనమాట. అప్పుడు నీవు అంటే ఏం ఆలోచించి మీరు ఎట్లా అది ఏది చేయాలో అది చెప్పమని చెప్పేసి చెప్తా ఉంటారనమాట దావీదు. అప్పుడు దావీదు గారు ఏంటి అంటే చెప్తారనమాట. అంటే ఇక్కడ మనం చూసినట్లయితే ఆ డెసిషన్ అనేది ఆయన తీసుకోలేదనమాట. సో, హి ఈస్ లుకింగ్ ఎట్ గాడ్ అనమాట. మనం చూస్తా ఉన్నట్లయితే 15థ్ వర్స్‌లో యెహోవా బహు వాత్సల్యత గలవాడు గనుక మనుషుని చేతిలో పడకుండా యెహోవా చేతిలోనే పడుదుము గాక అని గాదుతో అనెను. నిజంగా అనమాట. అంటే ఆయన మిస్టేక్ చేశారు. రియలైజేషన్ అనేది వచ్చింది. ఆ తర్వాత గూడా ఏంటి అంటే ఆయన స్వబుద్ధిని ఆధారం చేసుకోలేదనమాట. దేవుని దగ్గరికి వెళ్లి దేవుడు చిత్తం కోసం ఆయన చూస్తా ఉన్నారనమాట. సో, నేను అంటే మనుషుల వైపు కాదు నేను ఆహ్, మనము అంటే మనుషుని చేతిలో నేను పడను. యెహోవా చేతిలోనే పడదుము అని చెప్పేసి ఆయన గాదుతో కూడా అనడం మనం చూస్తా ఉన్నామనమాట. సో, అక్కడేంటి అంటే హ్మ్. సో, అప్పుడేం చేస్తారంటే తెగులు అనేది అందుకు యెహోవా ఇశ్రాయేలీయుల మీదకి ఏం చేస్తదంటే ఇశ్రాయేల్ మీదకి తెగులు రప్పిస్తారనమాట. అప్పుడు ఆ దినము ఉదయం మొదలుకొని సమాజపు వేళ వరకు కూడా ఆహ్,
అంటే బెయేర్షెబా, దాను నుంచి బెయేర్షెబా వరకు కూడా 7,000 మంది 70,000 మంది మృతి నొందడం అనేది మనం చూస్తా ఉన్నాం అన్నమాట. అయితే వెంటనే అయితే దూత యెరూషలేము హస్తం చాపి నాశనం చేయబోయినప్పుడు యెహోవా కీడును గూర్చి సంతాపం పొందుతారనమాట. అయితే చాలు నీ చెయ్యి తీయమని జనులను నాశనం చేయు దూతకు ఆజ్ఞ ఇచ్చాననమాట. నిజంగా ఆయన ప్రేమను మనం చూడొచ్చనమాట. మేబీ ఆయన శిక్షించినా గానీ వెంటనే అది నాశనం అవ్వడం కూడా దేవుడు చూడలేకపోతా ఉన్నారనమాట. వెంటనే నాశనం చేయొద్దు అని చెప్పేసి దూతకి యెహోవా దేవుడు ఆజ్ఞాపించడం అనేది మనం చూస్తామనమాట. సో, తర్వాత గూడా ఇంక మనం ముందుకి వెళ్ళినట్లయితే దావీదు జనులను నాశనం చేసిన దూతను అంటే కనుగొని ఈ విధంగా ప్రార్థిస్తారనమాట. పాపం అంటే ఆయన ఎంతగా ఆయనలో రియలైజేషన్ ఉంది అన్నది మనం అర్థం చేసుకోవచ్చు. పాపం చేసిన వాడను నేను, దుర్మార్గంగా ప్రవర్తించిన వాడను నేను, గొర్రెల వంటి వీరేమి చేసిరి, నన్నును నా తండ్రి ఇంటి వారిని శిక్షించుము అని చెప్పి అడుగుతా ఉన్నారనమాట. అంటే ఏదైనా శిక్ష ఉన్నా గూడా ఆయనే తీసుకోవాలి అని చెప్పి ఆలోచిస్తా ఉన్నారన్నమాట. మనం ఇంతకు ముందు చాప్టర్‌లో గూడా చూస్తా ఉన్నాం. సో, మిస్టేక్ చేసింది ఒకరు, కానీ కాన్సిక్వెన్సెస్ ఫేస్ చేస్తున్నది ఒకరనమాట. ఇక్కడ గూడా సేమ్ దావీదు గారు అంటే తప్పిపోవడం వలన ఇక్కడ ఏమైంది అంటే అక్కడున్న జనాలు కూడా చనిపోవడం అనేది మనం చూస్తా ఉన్నామన్నమాట. కానీ వెంటనే ఆయన దేవుని దగ్గరికెళ్ళి అడుగుతా ఉన్నారు కదా! పాపం చేసింది నేను. సో, పనిష్మెంట్ కూడా ఏంటి అంటే అది నా తండ్రి ఇంటి వారికి మాత్రమే రావాలి, శిక్షించమని చెప్పి ఆయన వేడుకోవడం అనేది చూస్తా ఉన్నామనమాట. సో, అప్పుడు ఏంటి అంటే ఆహ్, వెంటనే ఆ దూత అరౌనా యొక్క కళ్ళం దగ్గర ఉంది అని తెలుసుకున్న తర్వాత వెంటనే అక్కడికి వెళ్ళి అక్కడ ఏమంటే ఆ రాజుని కలిసి అక్కడ అతనికి సాష్టాంగ నమస్కారం చేసి అతన్ని అడుగుతా ఉంటారనమాట. నీ దాసుడినైన నా యొద్దకు వచ్చి నా నిమిత్తం ఏంటి అని అరౌనా రాజు అడిగినప్పుడు ఈ తెగులు మనుషులకు తగలకుండా నిలిచిపోనట్లు యెహోవా నామమున ఒక బలిపీఠం కట్టించాలి. సో, నీ యొద్ద ఈ కళ్ళెంను కొనాలి అని చెప్పి నేను వచ్చానని చెప్పి చెప్తా ఉన్నారనమాట. సో, అదే విధంగా ఆయన ఆ కళ్ళెంను కొని అక్కడ యెహోవాకు బలిపీఠం అనేది కట్టించడం అనేది మనము చూస్తా ఉంటామనమాట. అది గూడా ఆ రాజు అంటే అది ఏమి వద్దు ఫ్రీగా తీసుకోమని చెప్పినప్పుడు గూడా ఆ విధంగా దావీదు గారు యాక్సెప్ట్ చేయకుండా ఆయన కొనడం అనేది మనం చూస్తామనమాట. సో, అక్కడ యెహోవా నామమున ఒక బలిపీఠం కట్టించి దహన బలులను, సమాధాన బలులు అక్కడ అర్పించారనమాట. సో, అప్పుడు యెహోవా దేశం కొరకు చేయబడిన విజ్ఞాపనలు ఆలకింపగా ఆ తెగులు ఇజ్రాయేలీయులను విడిచిపోయెను. సో, మనం ఇవన్నీ సో, అంటే ఏ విధంగా అంటే ప్రాయశ్చిత్తం అనేది గూడా జరిగింది అనేది మనం చూస్తా ఉన్నాము. సో, మనము అంటే ఈ చాప్టర్స్ నుంచి మనము ఏం నేర్చుకోవచ్చు అంటే ఆహ్, దేవుడు యథార్థతను, నిర్దోషత్వంను మన నుంచి ఎక్స్‌పెక్ట్ చేస్తా ఉంటారనమాట. సో, అది మనము కలిగి ఉండాలి. అంతేగాని మనలో కపటోపాయం కానీ, లేకపోతే వేషధారితనం కానీ, లేకపోతే జెలస్ నేచర్ ఇవన్నీ దేవుడు మన నుంచి ఎక్స్‌పెక్ట్ చేయట్లేదు. మనల్ని ఏంటి అంటే ఎదుటి వారిని మనం ప్రేమించే స్థితిలో ఉండాలి అని చెప్పి హ్మ్. 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 ఉండాలి. అంతే విధంగా ఏంటి అంటే మనం ఏదైనా ఒక పాపం చేస్తా ఉన్నప్పుడు మనం గుర్తుపెట్టుకోవాలి. ఏంటి అంటే లేదా దేవునికి ఇష్టమైనవి మనలో ఉన్నప్పుడు ఏంటి అంటే ఆహ్, దేవుడు దేవునికి అవి అంగీకారం కాదు. అలాంటి స్థితిలో ఉండి మనం ప్రార్థన చేసినా గానీ మనము అంటే ఇక్కడ మనం చూస్తా ఉన్నాం దావీదు గారి విషయంలో గూడా ఆహ్, అంటే అది ఆ ప్రాయశ్చిత్తం జరగనంత వరకు కూడా పశ్చాత్తాపం రానంత వరకు కూడా దేవుడు మన ప్రార్థనలు అంగీకరించరనమాట. అవి ఆయనకి యాక్సెప్టబుల్‌గా ఉండవు. సో, అవి మనము రిపెంట్ అయ్యి మనం విడిచిపెట్టి మరలా మనం నూతనంగా మార్చబడినప్పుడు మాత్రమే దేవుడు యాక్సెప్ట్ చేస్తారనమాట. సో, మనము ఇంకా ఏంటి అంటే ఆయనలో ఏ విధంగా ప్రతి ఒక్క సిట్యుయేషన్ నుంచి దావీదు గారిని ఎట్లా శత్రువుల చేతిలో నుండి, సౌలు చేతిలో నుండి ఏ విధంగా కాపాడారో ఆహ్, కృతజ్ఞత భావం అనేది అనేది ఆయనలో ఉందన్నమాట. సో, దేవుడు చెప్తారు కదా! అంటే అన్ని విషయములలో కృతజ్ఞత కలిగి ఉండండి అని చెప్పి చెప్తా ఉంటారు కదా! సో, అన్ని విషయములలో మనం ఏంటి అంటే కృతజ్ఞత కలిగి ఉండాలి. ఇంకా ఫిలిపియన్స్‌లో గూడా ఉంటది కదా! హ్మ్. సో, దేనిని గూర్చియో చింతపడకుడి గాని ప్రతి విషయంలోనూ ప్రార్థన, విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపములను దేవునికి తెలియచేయుడి. అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన సమాధానము యేసుక్రీస్తు వలన
మీ హృదయములకు మీ తలంపులకును కావలి ఉండును. ఆయన ఏ విధంగా దేవుని దగ్గరికి వెళ్ళి మొరపెడతా ఉన్నారు. మనం కూడా ప్రతి ఒక్క విషయం గురించి ఆయన దగ్గరికి వెళ్ళి మనం మొరపెట్టినప్పుడు ఆయన ఖచ్చితంగా ఏంటి అంటే మన యొక్క ప్రార్థన విజ్ఞాపనలు ఇంకా కృతజ్ఞతాస్థుతులు కూడా మనం చెల్లించే వారిలాగా ఉండాలి అన్నమాట. సో అది మనం దావీదు గారిలో ఏ విధంగా చేశారో, ఆయన ఏ విధంగా సిట్యుయేషన్స్ నుంచి బయట పడ్డారో అది మన లైఫ్‌కి కూడా ఒక ఎగ్జాంపుల్ అన్నమాట. మనం కూడా అనేక సిట్యుయేషన్స్ మన లైఫ్‌లో ఫేస్ చేస్తా ఉంటాము. సో వాటన్నిటిని మనం ప్రార్థనతో ఎదుర్కోవాలి. ఆయనకి ఇష్టం లేనివి మనము అంటే ఆయనకి ఇష్టం లేనివి మనము విడిచిపెట్టాలన్నమాట. ఎందుకంటే ఖచ్చితంగా తీర్పు అనేది ఉంటది. మన క్రియలను బట్టి మనకి ప్రతిఫలం ఉంటది అని చెప్తా ఉన్నారు గదా! అదే విధంగా ఇంకా ఫస్ట్ పీటర్‌లో గూడా రాయబడి ఉంటది. ఏంటి అంటే, మనం ఖచ్చితంగా ఇంకా పశ్చాత్తాపపడకుండా ఉంటే మనము దేవుని దగ్గరికి వెళ్లి రిపెంట్ అవ్వడం అనేది చాలా ముఖ్యం. ఎందుకంటే తీర్పు అనేది ఖచ్చితంగా ప్రతి ఒక్కరి మీదకి వస్తది. ఏంటి అంటే ఉంటది ఫస్ట్ పీటర్‌లో తీర్పు మన యుద్ధ నుండి ఆరంభమైతే పరిస్థితి ఏంటి అన్నది మనం ప్రతి ఒక్కరము గుర్తుపెట్టుకోవాలన్నమాట. సో జడ్జ్‌మెంట్ అనేది ప్రతి ఒక్కరికి ఉంటది. అదే విధంగా ఫస్ట్ తిమోతి సెకండ్ ఫస్ట్ తిమోతి సెకండ్ చాప్టర్ 1-2 వర్సెస్‌లో కూడా ఉంటదన్నమాట. మనం ఎలా ఉండాలి అంటే మనం సంపూర్ణ భక్తియు, మాన్యతయు కలిగి నెమ్మదిగాను, సుఖముగాను బ్రతుకు నిమిత్తం అన్నిటికంటే ముఖ్యంగా మనుషులందరి కొరకును విజ్ఞాపనములను, ప్రార్థనలను, అధికారులందరి కొరకును మనము ప్రార్థనలను, యాచనలను, కృతజ్ఞతాస్తుతులను చేయవలసి ఉన్నవని హెచ్చరించుచున్నానని చెప్తా ఉన్నారు గదా! నిజంగా అంటే దావీదు గారు ఏ విధంగా ప్రతి విషయంలో దేవుని దగ్గర ఆయన డిపెండ్ అవుతా ఉన్నారో మనం కూడా సుఖంగా మనము ఉండాలి మన లైఫ్ లేకపోతే అట్లా ఉండాలి అంటే మనం అందరము ఎట్లా ఉండాలంటే ప్రార్థించే వారిగా ఉండాలి అన్ని విషయములలో అని చెప్పి నాకు దేవుడు మాట్లాడుతా ఉన్నారు. దీన్ని బట్టి ప్రైజ్ ది లార్డ్. Praise God. Thank you very much, Unnati. God bless you for the excellent summary and drawing meaningful conclusions. So I'm very happy for the presentations. It really encourages me, and I believe that we all are blessed by these presentations. సో ఈ విధంగా మనం మరొకసారి షేర్ చేసుకున్నప్పుడు ఇంకా డీటెయిల్గా అనేకమైన విషయాలను మనం జ్ఞాపకం ఉంచుకునే అవకాశం ఉంటుంది. అందువల్ల మనం ప్రజెంటేషన్స్ పెట్టుకున్నాం. దీని ద్వారా మీరు కూడా బోధించడానికి మీరు కూడా ట్రైన్ అవుతారు. భవిష్యత్తులో ప్రభువును కూడా దీవించి ఆస్వాదించి ఆయన పరిచయలు వాడుకుంటారు. సో సిన్సియర్లీ థ్యాంక్ ఆల్ ది presenters and glory to God. God bless you all. With this we complete 2 Samuel, and we will continue our study on 1 Kings tomorrow. God bless you all. Praise the Lord to all.